కవిత్వం కవిత్వమా? నిన్ను చేరుకోవడానికి ఇది ఉపాసన వస్తువు కాకపోతే, నా కవిత్వము నా పాండిత్యము నీ పాదముల ముందు దీపం కాలేకపోతే, నీ దర్శనానికి ఇది హేతువు కాలేకపోతే నా విద్య ఎందుకు పనికొస్తుందయా అన్నారు. బిరుదుల కోసం అని చెప్పేసి కవిత్వం చెప్పుకోలేదు ధూర్జటి. అందుకే మహానుభావుడు అంటాడు, ఏ వేదంబు పఠించలు తభుజగంబే శాస్త్రములు సూచతానే విద్యాభ్యాసమునచ్చే కరి చించే మంత్రమూహించే బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తియ కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఈ ఆర్తి ఎక్కడుందో అక్కడ గోడల మీదకి ఎక్కింది కాళహస్తీశ్వర మహాత్యం, కాళహస్తీశ్వర శతకం. చిరాయు అయ్యాడు మహానుభావుడు. ఒక్క మాట రాసుకున్నారు పోతన గారు. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన యమ్మ తన్నులు నమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి యమ్మ దుర్గమాయమ్మ కృపాబ్దినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదలన్నారు. ఎంత పొంగొచ్చిందో ఆ హృదయానికి. మాయమ్మ అన్నారు. అనగానే అది ఎక్కడుంది? ఇంటి లక్ష్మీ కమ్మికి తోరణం కట్టినట్టు విజయవాడ కనకదుర్గమ్మ తల్లి గుడి అందరి ప్రమాదాలు బాపేదైతే లక్ష్మీ కమ్మికి తోరణమై పోతన గారి పద్యం పట్టుకుంది. పోతన గారు ఆ స్థాయిని ఎలా పొందగలిగారు? ఆర్తితో పిలిస్తే నిన్ను పరమశివుల్లో కలపడానికి, ఇక్కడే ఇప్పుడే మోక్షం ఇవ్వడానికి ఆ తల్లి సిద్ధంగా ఉంది. ఆ తల్లే పెద్ద తెర. కాబట్టి ఇప్పుడు రతనచ్చద ఆవిడ పెదవులు తెర ఏమిట్రా? ఆవిడే పెద్ద తెర. ఆవిడ అనుగ్రహం నీకు కలిగిందా? ఆవిడ కాంతి ఉపాసన నీకు లభించిందా? ఆవిడ కాని మాయా అన్న అవనికని పైకెత్తిందా? పరబ్రహ్మంతో కలిసిపోతావు. ఇక్కడే ఇప్పుడే నీవే పరబ్రహ్మమని తెలుసుకుంటావు. ఇటువంటి శక్తిని ఇయ్యగలిగినటువంటి అమ్మ ఉన్నదే, ఆ అమ్మ యొక్క పెదవులను మేము స్తోత్రం చేస్తున్నామంటున్నారు వశిన్యాది దేవతలు. అందుకని చూడండి, నవ విద్రుమ బింబ శ్రీన్యకారి రథనచ్చదా. సరే, బాహ్యంలోకి వస్తే వశిన్యాది దేవతలు ఇలా పిలిచారు, అలాగే వ్యాస భగవానుడు దాన్ని గ్రంథస్థం చేశాడు. కానీ ఇప్పుడు నిజంగా అమ్మవారి పెదవులతో పోల్చడానికి అటువంటి పోలిక సరిపోతుందా అంటే, ఆయనే ఒక మాట అన్నారు, న్యక్కారి తిరస్కరింపబడినవి. దొండపండే ఉందండి, కాకి ముక్కుకి దొండపండు అని దొండపండు కనపడితే కాకి పొడుస్తుంది. దాంట్లోంచి ఇలా ప్రేగు కారిపోయినట్టు ఆ ఎర్రటి ముద్ద కిందకి జారిపోయి, ఇంకా ఒకవేళ ఏ కాకి పడవకపోయినా పండిపోయిన దొండపండు కొంతకాలానికి మెల్లగా విరిగిపోయి ముద్దలు ముద్దలుగా పేశలంగా అయిపోతుంది. కానీ అమ్మవారి పెదవి ఎప్పటికీ అలా కాదు కదా. అలా కాని అమ్మవారి పెదవిని మీరు దొండపండుతో ఎలా పోలుస్తారు? నవ విద్రుమము. విద్రుమము పగడం ఎంత గొప్పదైనా అవ్వచ్చు, కానీ ఆ పగడం గట్టిగా ఉంటుంది. పగడము కాంతి కొంతకాలానికి తరిగిపోతుంది, ఆ శోభ క్షీణించిపోతుంది, గీతలు పడిపోతాయి. కానీ అమ్మవారి పెదవులకు అటువంటి లక్షణం లేదే. మీరు నన్ను సహృదయంతో మన్నించగలిగితే అది ఎంత పగడమైనా ఎంత దొండపండైనా దాని పట్ల అంత మక్కువ కలిగిన వాడు ఉండడు. కానీ మన్మధుణ్ణి గెలిచినటువంటి పరమశివుడికి అధరాపానాశక్తిని కల్పించినటువంటి అధరం అధరం, అటువంటి అధరానికి దొండపండుకి పోలిక ఎలా వేస్తారు మీరు? కాబట్టి నవవిద్రుమ బింబ శ్రీన్యకారిదనచ్చద. అమ్మా, నీ యొక్క పెదవులు ఆ రెండిటి యొక్క కాంతిని తిరస్కరిస్తున్నాయి అన్నారు. ఇంకా గమ్మత్తుగా చెప్పవలసి వస్తే అసలు నీ పెదవులకు ఉపమానం లేదు, అది దాని అర్థం. అంటే లోకంలో పెదవి గురించి చెప్పాలి అంటే సమాన ధర్మం ఉన్నటువంటి ఏ రెండింటిని తీసుకొచ్చి వేయడం మాత్రమే కుదురుతుందో, ఆ రెండు వస్తువులు పక్కకి తీసుకొచ్చి పెట్టినా కూడా అవి రెండు నిలబడలేకపోయాయంటే ఇంకా మేము ఎక్కడి నుంచి తీసుకొస్తాం సృష్టిలో? కాబట్టి ఈ సృష్టిలో నీ పెదవులతో పోల్చడానికి తగిన వస్తువు వేరొకటి లేదు. ఇలా ఎన్ని విషయాల్లో లేదు? ఏ విషయంలో లేదు. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ, పద్మరాగమణులు ఓడిపోయి. కాబట్టి అమ్మతో పోల్చడానికి ఈ సృష్టిలో ఏదైనా ఉందా? ఏదీ లేదు. అంటే అమ్మతో పోల్చగలిగిన వస్తువు అన్నది లోకంలో లేదు. అక్కడ నుంచి ఇక్కడ వరకు అంతే. నేను ఎప్పుడైనా నా తల్లిని పొగిడాననుకోండి, మా అమ్మని పొగిడితే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, నా భార్యని విమర్శించినట్టు అవదది. మీరు చాలా మందికి లోకంలో ఉండేటటువంటి అపప్రథ సంకుచితంగా ఉంటుంది. మేము ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నాం, మాకు ఇంగ్లీష్లో మాట్లాడడం వచ్చు అనుకున్నారు అనుకోండి, వీళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడడం మొదలుపెట్టిన దగ్గర నుంచి వీళ్ళకి బాగా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అనిపించుకోవాలంటే తెలుగు మాటలు మాట్లాడకూడదు అని. మీరు చూడండి, చాలా మంది దగ్గర ఉంటుంది లక్షణం. ఇది ఎంత దూరం ఉంటుందంటే, వాడు నేను గోదావరి ఎక్స్ప్రెస్లో వచ్చానండి అనడం.
గోదావరి ఎక్స్ప్రెస్ లో వచ్చానండి అంటే. ఎందుకు గోదావరి ఏంటి అంటే నేను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నానని వాడికి ఒక తృప్తి అనమాట. అంటే గోదావరి ఏంటి, నువ్వు తెలుగువాడివి, గోదావరి ఎక్స్ప్రెస్ అని నీ తెలుగుదేశంలో ప్రవహిస్తోందని వాళ్ళు ఆ పేరెట్టారు. నువ్వు గోదావరి అంటామని వాళ్ళు పెట్టలేదు. హాయిగా సంతోషంగా నేను గోదావరి ఎక్స్ప్రెస్ లో వచ్చానండి అని ఎందుకు అనలేవు? నీకు తెలుగులో ఆ పళ్ళన్నీ నీకు తెలుసు, కాయలన్నీ నీకు తెలుసు, పాదులన్నీ నీకు తెలుసు, ఎందుకు అనవు తెలుగులో? ఆ తెలుగు భాషతో మోక్షానికి పొందాడు పోతన గారు. తెలుగు భాషలో కీర్తనలు చేసి రామదాసు గారు రామచంద్రమూర్తిలో ఐక్యమయ్యారు. నీ ఇంతోటి బతుక్కి తెలుగు అడ్డొచ్చిందా? నువ్వు 2 తెలుగు మాటలు మాట్లాడడానికి నీకు కష్టమా? కావాలని ఏదో ఇంకా అసలు లండన్లో పుట్టి లండన్లో పెరిగి ఇక్కడికి ఏదో తెలియక మొట్టమొదటిసారి వచ్చి మొట్టమొదటి నిమిషంలోనే మనతో మాట్లాడుతున్నంత నటన, ఏదో అసలు మాకు తెలుగు రాదు కదండి. నేను ఎక్కడ ఆశ్చర్యపోతానంటే, నేను గొప్పకి చెప్పాను అనుకోకండి, నీ జాతి సంస్కృతిగా నీ కన్న తల్లిగా పోతన గారి పద్యాలు నీకు వచ్చి ఉండాలి, నువ్వు తెలుగులో చక్కగా మాట్లాడగలిగి ఉండాలి. అంతేకాని నీకెందుకంత తాపత్రయం ఆ ఇంగ్లీష్ మీద? అయిన దానికి కాని దానికి ఇంగ్లీష్ ఎందుకు? నీ చదువు ఇంగ్లీష్లో చదువుకోవద్దని నేను ఎప్పుడూ చెప్పను. ఇంగ్లీష్ నీ భార్య లాంటిది. చక్కగా ప్రేమించు, చక్కగా పోషించు, చక్కగా ప్రేమ పెంచుకో, దాని యందు ఆనందాన్ని పొందు, ఉన్నతికి రా, బిడ్డల్ని కను. దాని వలన నేను కాదన్నా. కానీ నీ తల్లి లాంటిది తెలుగు భాష. తెలుగు భాషని తిరస్కరించడం నీ తల్లికి అన్నం పెట్టకపోవడం లాంటిది. అక్కర్లేని దానికి ఇంగ్లీష్ మాట్లాడితే అసహ్యం వేస్తుంది. నువ్వు ఉల్లిపాయ అన్నదానికి ఉల్లిపాయ అంటేనే బాగుంటుంది తెలుగులో. ఉల్లిపాయని ఇంగ్లీష్లో అనడం కూడా నాకు ఇష్టం ఉండదు. ఉల్లిపాయని ఇంగ్లీష్లో పిలిచారనుకోండి అసహ్యం వేస్తుంది నాకు. ఏమిటి ఉల్లిపాయ అనడానికి ఇంగ్లీష్ ఎందుకు? ఉల్లిపాయ అనలే ఏంటి? లండన్ నుంచి వచ్చావా నువ్వు? లండన్లో పుట్టావా నువ్వు? ఆంధ్రదేశంలోనే పుట్టా, ఆంధ్రదేశంలోనే పెరిగా, ఉల్లిపాయని ఎందుకను అంటే వాడెవడో అన్నాడు, వీడు విన్నాడు, ఇంకక్కడి నుంచి అదే ఈ స్థితి. సరే, ఇదంతా వేరే విషయం అనుకోండి. ఇంతకీ నేను మీకెందుకు విజ్ఞాపన చేయవలసి వచ్చింది? ఈ విషయాలన్నీ ఎందుకు అసలు నువ్వు చెప్పావు అని మీరు అడగచ్చు. అంటే అమ్మవారి పెదవులకు ఉండేటటువంటి గొప్పతనం తిరస్కరించినది ఆ 2 ఉపమానములను అని కేవలంగా వశిన్యాది దేవతలు వ్యాస భగవానుడంటే దాన్ని సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు చాలా చమత్కారంగా ఆవిష్కరించారు. ఆయన అంటారు, ప్రకృత్యారక్తాయాస్తవ సుదతిదం తచ్చదరుచే ప్రవక్షే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలత నబింబం తత్పింబ ప్రతిఫలన రాగాదరుణిమం తులామధ్యారోడుం కదమివనలజ్జేత కలయా అన్నారు. ఆయన అన్నారు, అమ్మా ప్రవచ్యే నే చెప్తున్నానమ్మా అన్నారు. సాదృశ్యం పోలిక చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. దేని చేత పోలిక వస్తుంది అంటే, అమ్మా నీ పెదవులకు పోలిక చెప్పచ్చు. వీళ్ళు అంటున్నారు లోకంలో పోలిక లేదంటున్నారు, కానీ ఒక్కదాంతో పోలిక చెప్పచ్చు, రెండో దాంతో మాత్రం కుదరదన్నారు. ఎందుకని? ఇదొక చమత్కారం శంకరాచార్యుల వారి శ్లోకాలు. ఆయన అన్నారు, ప్రకృత్యారక్తాయాస్తవ సుదతి. మనకి శంకరాచార్యుల వారి సాహిత్యంలో ఉన్న ఈ పేర్లు పనికిరావు. సుదతి అంటే చక్కటి పలువరస కలిగినది అని అర్థం. ఎప్పుడు కనపడతాయి ఆ పలువరస? పెదవులు విడితే ఆ పలువరస కనపడుతుంది. అంత అందంగా పళ్ళు కనపడకుండా పెదవులు మూసి ఉండేటటువంటి తల్లి అంటే చక్కటి హాసం ఉన్న తల్లి. ఆయన సుదతి అని పిలిచారు. 3 అక్షరాల నామం, ఎంతో చక్కటి పేరు. మీకు సుదతి ఎక్కడా కనపడదు. అయ్యి బాబోయ్ అంత చిత్ర విచిత్ర. సరే, మళ్ళీ అటు ఎందుకు కానండి. కాబట్టి శంకరులు అంటున్నారు, సుదతి దంతచ్చదరుచేహే అంటే, అమ్మా నీ పన్నులు కప్పినటువంటి ఆ పెదవుల యొక్క కాంతి ఒక వస్తువుతో పోల్చవచ్చు లోకంలో. వీళ్ళు పోల్చడానికి వస్తువు లేదంటున్నారు, కానీ అబద్ధం, పోల్చచ్చు. కానీ ఎప్పుడో తెలుసా? ఎప్పుడు? ప్రవక్షే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలత. లోకంలో పగడంతో పోలిస్తే వీళ్ళకి అభ్యంతరం వచ్చింది. ఎందుకని? పగడం గట్టిగా ఉంటుంది కదా, అమ్మవారి పెదవుతో ఎలా పోలుస్తావు? పగడం కొన్నాళ్ళకి కాంతి పోతుంది కదా, ఎలా పోలుస్తావు అని కదా అంటున్నారు. నేనంటాను, పగడం కానీ ఒక తీగకి పండితే నీ పెదవులతో పోల్చవచ్చు. ఇప్పుడు శంకరాచార్యుల వారు ఓ మిలికి పెట్టారు. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఆలోచించాలి. ఏమిటండి తీగకి పండితే ఏమిటండి అనాలి మీరు. తీగకి పండితే అంటే ఇప్పుడు అసలు పగడం ఎలా దొరుకుతోంది? పగడం తీగలకేం కాయదు. పగడం ఒక రాయి కాబట్టి భూమిలోనే దొరుకుతుంది అంతే.
పగడానికండి ఒక గొప్ప లక్షణం ఉంది. ఈ నామంలో పగడంతో పోల్చడానికి పెద్ద రహస్యం ఏమిటో తెలుసా అండి? పగడాల మీద ఈ జాతిలో ఉన్నటువంటి రహస్యాల్ని విదేశాలలో ఉన్న శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ఏ కారణం చేతనైనా బిడ్డలు కలగకుండా ఇబ్బందులు కలిగినటువంటి తల్లి పగడాల మాల అమ్మవారి పూజ దగ్గర పెట్టి ఆ పూజలో పెట్టినటువంటి పగడాల మాలని శాస్త్రీయంగా ధరించి 21 రోజులు ఒంటి మీద ఉంచుకుని ప్రత్యేకమైన పదార్థం ఒకటి ఉంటుంది, గోధుమని మధుర పదార్థంతో కలుపుతారు. అటువంటి పదార్థాన్ని ప్రతిరోజు అమ్మవారికి నివేదన చేసి తిని బిడ్డల్ని కన్న తల్లులు ఎందరో ఉన్నారు లోకంలో. పగడాలకు ఆ శక్తి ఉంది. బిడ్డలు కలగని తల్లులకు కూడా బిడ్డలు కలిగేటట్టుగా చేసి గర్భమునకు ఉన్నటువంటి దోషాన్ని తొలగించాయి. దీని మీద నాకు జ్ఞాపకం ఉంటే ఆ పేరు కరెక్ట్గా డాక్టర్ జెరీ అన్న ఆయన, మన దేశం వారు కాదు, ఆయన ప్రయోగం చేసి నిజమే భారతీయ సాంప్రదాయంలో పగడాన్ని అంత గొప్పగా చెప్పడానికి కారణం ఉంది, పగడానికి ఆ శక్తి ఉంది అని నిరూపించి చూపించారు. కాబట్టి పగడం అంత గొప్పది. అందుకే పగడం తలుచుకుంటే అమ్మతనం ఉంటుంది అందులో. అది అందుకని పగడం వేసి చెప్పడం. ఇప్పుడు శంకరులు అంటున్నారు కేవల పగడం సరిపోదు అంటున్నారు కదా, తీగకు పగడం పండితే నీ పెదవులకు పోలిక ఇచ్చన్నారు. అంటే పగడం భూమిలో తరుగుతుంది తప్ప తీగకి దొరకదు కదా, అసలు కాయ కాసి పండు అవ్వదు అదేమి. అంటే పగడం తీగకి పండితే అనగానే అది జరగదు కాబట్టి అమ్మవారి పెదవులకు పోలిక లేదని చెప్పండి కదండి. శంకరాచార్యుల వారు అలా వచ్చారు. కవి సమయమే కాదు, అది నిజంగా యథార్థంగా జరిగేది ఏం కాదు. రెండోది ఆయన అంటున్నారు, మరి ఏం బింబఫలం గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు అంటారేమో అని ఆయన అన్నారు. బింబఫలం అన్న పేరు దానికి ఎందుకు వచ్చిందో తెలుసా అమ్మా? బింబము అన్న మాటకి ఒక అర్థం ఉంది. బింబమునకు ప్రతిబింబమునకు అభేదం, రెండు ఒకటే. బింబమే ప్రతిబింబము, ప్రతిబింబమే బింబము. బింబాన్ని దిద్దితే ప్రతిబింబాన్ని దిద్దుతారు, ప్రతిబింబాన్ని దిద్దితే బింబం దిద్దబడుతుంది. బింబ ప్రతిబింబములకు అభేదం, రెండు ఒకటే. పైగా బింబమును ప్రతిబింబమని పిలుస్తారు. అసలు దొండపండుని పోల్చడం ఏమిటమ్మా? దొండపండుతో నీ పెదవులతో పోల్చడానికి ప్రయత్నం చేసినందుకు అది సిగ్గుపడిపోయింది అన్నారు. ఎందుకు సిగ్గుపడిపోయింది శంకర అంటే, నీ పెదవి యొక్క ఎర్రటి కాంతిలో కోటో వంతు పుచ్చుకునే అది ఆ స్థితిని పొందింది. అది నీ పెదవితో పోటీ చేయడానికి అది ప్రతిబింబ సదృశమే కానీ అసలు అది బింబ సదృశం కాదు. నీతో పోటీ చేయడానికి నీ వలన అది ప్రకాశించింది, సూర్యుడి కాంతి చేత చంద్రుడు ప్రకాశించినట్టు. ఇంకా అది నీ పోలికి ఎలా పనికి వస్తుందమ్మా? కాబట్టి పోలిక్కి పనికిరాదు, కాబట్టి పెదవిని పక్కన పెట్టేశాను. కానీ ఆ దొండపండు పక్కన పెట్టాను, పగడం మాత్రం పనికొస్తుంది. ఎప్పుడో తెలుసా? తీగకి పండితే. అంటే తీగకు పండుతుందా? అసలు ఎప్పటికీ పండదు. చిత్రం ఏమిటో తెలుసా అండి? అమ్మవారి పెదవుల గురించినటువంటి విషయాన్ని బాగా విని ధ్యానం చేస్తే 2 లక్షణాలు వస్తాయి. ఒకటి, నిద్రలేమితో బాధపడుతున్న వాళ్ళకి నిద్ర పడుతుంది అమ్మ పెదవులు అని నమస్కరించగలిగితే. 2, అమ్మవారి పెదవులను కానీ బాగా ధ్యానం చేసి అమ్మ పెదవులుగా నమస్కారం చెయ్యగలిగితే, నేను ఈ మాట అంటున్నప్పుడల్లా మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుచేతనంటే కుబేరుడు ఒక్కసారి అమ్మవారిని తెలియక పార్వతీదేవి అధరాన్ని వక్రదృష్టితో చేస్తే కన్ను మెల్లకన్ను అయిపోయింది. ఇప్పటికీ కుబేరుడికి మెల్లకన్నుతోటే పూజ. కాబట్టి అధరాన్ని ధ్యానం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ధ్యానం చేయవలసి ఉంటుంది. అవి అమ్మ పెదవులు అన్న నమ్మకం, ఆ దృష్టితో ధ్యానం చేయాలి. చేస్తే నిద్రలేమి ఉన్న వారికి నిద్ర పడుతుంది. 2, అమ్మవారి పెదవులకున్న శక్తి నిద్ర అనగా స్వల్పకాలిక లయం. ఈ లయం ఒక స్థాయిని దాటిపోతే అది అజ్ఞాన లయం, జ్ఞాన ఆవిర్భావం, మాయ తొలగింపు. అందుకని ఇప్పుడు ఆ పెదవులు మిమ్మల్ని రక్షించగలిగినవై ఉంటాయి. కాబట్టి శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో అమ్మవారి పెదవుల గురించి గమ్మత్తుగా మాట్లాడితే మూకశంకరులు ఇంకో అడుగు ముందుకేశారు. మూకశంకరులు చెప్పినా శంకరులు చెప్పినా అమ్మవారిని చూస్తూనే చెప్పారండి. ఎందుచేతనంటే ప్రదీపజ్వాలాభిర్దివసకర నీరాజన విధి సుధాసూతే సవ్యోపల జలల వైరర్ఘ్య రచన స్వకీయైరంబోభి సలిల నిధి సాహిత్యకరణం తయ అని. అమ్మా, ఇవి నేను పలుకుతున్న పలుకులు ఏవైతే ఉన్నాయో అవి తవజనని వాచాం స్తుతిరియం. అమ్మ, నువ్వు పలికిస్తే పలుకులే అంటున్నారు శంకరాచార్యుల వారు. అందుకని శంకరులుగా పలికింది అమ్మవారే పలికింది. కాబట్టి
ఇప్పుడు మూకశంకరులు పలుకుతున్న మాటలు లేని వాడికి అమ్మవారు దర్శనమిచ్చి ఆయనతో మాట్లాడింపచేసింది. మూకశంకరులు అన్నారు అమ్మవారి గురించి, కలమంజుల వాగనుమిత గళపంజర గత శుకగ్రహ ఉత్కంఠ్యాత్ అంబరదనంబరతే బింబబలం శంబరారి నాణ్యస్తం అన్నారు. ఎంత గమ్మత్తైన మాట అంటే, శంబరారి అంటే శంబరాసురుడి యొక్క శత్రువు. ఈ శత్రు శబ్దం ఎందుకు వేశారు అంటే, ఆయన దేవలోకాధిపతి. దేవలోకం మీదకి దండయాత్రకి ఎప్పుడు వస్తారో రాక్షసులు అంటే దానికి ఏం నోటీస్ ఉండదు. ఇప్పుడు ఏదైనా పనికి ఫలానప్పుడు వెళ్ళాలి అని తెలుసు అనుకోండి, వాహనం అప్పుడు సిద్ధంగా ఉంచితే చాలు. ఆఫీసర్ గారు ఇంక ఇంట్లోకి వెళ్ళిపోయారనుకోండి, వెళ్ళిపోతే కారు డ్రైవరు కారు పెట్టుకుని బయట కూర్చోక్కర్లేదు. ఎందుకని? ఆయన ఇంటికి వెళ్ళిపోయారు, ఇంకంటే ఆయన పడుకుంటారు. కాబట్టి ఇప్పుడు డ్రైవర్ ఏం చేస్తాడు, కారు తీసుకెళ్లి ఆఫీసులో పెట్టేసి తను వెళ్ళిపోతాడు. లేదా కారు ఆఫీసర్ గారు ఇంట్లో వదిలేసి అక్కడ తన స్కూటర్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎప్పుడు రావాలి డ్రైవర్ అంటే ఆయన చెప్తాడు, రేపు తన పనిని బట్టి చెప్తాడు, వేరే రేపు ఉదయం 8 గంటలకు మనం ఇన్స్పెక్షన్కి బలానా చోటుకి వెళ్ళాలి, నువ్వు 8 గంటలకు వచ్చేయి అంటాడు. ఇప్పుడు అతను 8 వచ్చేస్తాడు. ఎందుకు వచ్చేస్తాడు? ఇతనికి తెలుసు ఎప్పుడెప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నది అధికారికి తెలుసు. ఆయన పనిని బట్టి ఆయన వాహనం నడిపేవాడు సిద్ధంగా ఉంటాడు. ఇంద్రుణ్ణి పరిపాలకుడని చెప్పట్లేదు. ఇప్పుడు పరిపాలకుడిగా ఉంటే ఎప్పుడెప్పుడు బయటికి వెడతాడో ఇంద్రుడికే తెలుసు. పరిపాలకుడిగా చెప్పట్లేదు. శంబరారి అంటున్నారంటే శంబరాసురుడి శత్రువు. అంటే ఇప్పుడు దేవతల యొక్క రాజ్యాన్ని రక్షించేటటువంటి వాడిగా చెప్తున్నారు. యుద్ధం ఎప్పుడు వస్తుందో ఇంద్రుడికి తెలుసా? తెలియదు. ఎందుకు తెలియదు? ఎవడో తపస్సు చేస్తాడు, బ్రహ్మగారు ప్రత్యక్షం అవుతాడు, ఏం కావాలంటాడు, నాకు చచ్చిపోకుండా వరం కావాలంటాడు. అలా కుదరదు, ఇంకో మాట చెప్పంటారు. ఏదో దానివల్ల దీనివల్ల గాలిన్ కుంభినియంబూల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రవలన్ తమప్రబల భూరిగ్రాహ వ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్త్రస్త్ర శస్త్రాలిన్ మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పించవే అంటాడు. చిరంజీవ అంటాడు. అంతే, వీడి దేవలోకం మీదకి వెళ్ళిపోతాడు. ఈయనకి ఎలా తెలుస్తుంది? అందుకని ఈయన వాహనం ఎప్పుడూ ఉండాలి, ఎప్పుడు యుద్ధానికి వెళ్ళాలో. అందుకని ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఎవరు? మహానుభావుడైనటువంటి ఇంద్రుడైనా లేకపోతే మన్మధుడైనా, వాళ్ళిద్దరూ ఎప్పుడు లోకంలో ఎవరి దగ్గరికి వెళ్ళవలసి ఉంటుంది అంటే ఎవరికి తెలియదు. ఇప్పుడు అటువంటి శంబరారి యొక్క వాహనం ఏది? చిలుక. ఒకరోజు బయటికి వచ్చి చూసేటప్పటికీ ఆ చిలుక కనపడలేదు. ఇప్పుడు వాహనం ఎప్పుడు ఎవరు వాహనాన్ని అధిరోహిస్తారో వారి కోసం సిద్ధంగా ఉండాలి. కానీ ఇప్పుడు వాహనం కనపడలేదు. ఇప్పుడు వాహనాన్ని ఎక్కి ఆయన వెతుక్కుంటున్నాడు. తన మోటార్ సైకిల్ అక్కడ పెడితే ఎవడో ఎత్తుకుపోతే ఆయన మోటార్ సైకిల్ కోసం వెతుక్కున్నాడు. అదంటే మోటార్ సైకిల్ అంటే ప్రాణం లేనిది. ఎవడ తాళం పెట్టి చెవి పెట్టి తీసినా వచ్చేస్తుంది, వెళ్ళిపోతుంది. కాబట్టి మోటార్ సైకిల్ని తిట్టకూడదు. అదేమిటి దిక్కుమాలిందానా అలా వెళ్ళిపోయావు అనకూడదు. అది ఆయన వాహనం, చిలక ప్రాణం ఉన్నది, దానికి తెలుసు నేను బలానా వాళ్ళ వాహనం ఇంకోళ్ళు ఎక్కితే అది పనికిరాదు, అది వెళ్ళదు, అలాగా నా యజమానే ఎక్కాలన్నారు. కానీ అది కనపడకుండా పోయింది. అంటే ఏం చేసింది? ఇప్పుడు స్వామిద్రోహం చేసింది. స్వామిద్రోహం చేసినా ఆయన బెంగెట్టుకున్నాడు. ఒరే నా చిలక ఎక్కడికి వెళ్ళిపోయిందో అని దాని మీద మమకారంతో వెతుక్కుంటున్నాడు. ఇప్పుడు ఆయనకి ఏమిటి గుర్తు అంటే, గేదె ఉన్నవాడికే తెలుసు తన గేదె ఎలా అరుస్తుందో. అది కూడా మన గేదె అరుస్తోందంటే మిగిలిన వాళ్ళకి తెలియదు. మీరు లోకంలో ఎలా ఉంటుందంటే, మీరు ఎప్పుడైనా చూడండి, ఓ చెట్టు మీద కాకులు వాలాయనుకోండి, గోదావరి తీరంబున ఒక పెద్ద వటవృక్షంబు కలదు, ఆ వటవృక్షంబును ఆధారంబు చేసుకుని అనేకమైనటువంటి పక్షులు గూడు కట్టుకుని నివసించుతుండేవి అని మిత్రలాభం మిత్రభేదంలో చదువుకున్నట్టుగా బోర్డన్ని కాకులు వాలి ఉంటే ఒక్క కాకిని గుర్తుపట్టడానికి ప్రయత్నించండి. అలలలల తిరిగి వచ్చింది అనుకోండి, ఆ కాకేదో మీకు గుర్తుండదు. తన చిలక ఎలా గుర్తుంటుంది? తన గేదె ఎలా గుర్తుంటుంది అంటే యజమానికి తెలుసు. ఈ చిలక ఏం చేస్తుంది? కేవలం తీసుకెళ్ళడం కాదు, మంచి పాటలు పాడుతుంది ఆ చిలక. ఈయన నేర్పాడు కొన్ని మాటలు, ఆ పలుకులు పలుకుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ చిలక ఎక్కడుంది అని వెతుక్కుంటూ పెడుతున్నాడు. ఇప్పుడు ఆ చిలక అరుస్తోంది, చిలక అరుపు వినపడుతోంది. ఆ చిలక ఎక్కడుంది అని, ఎక్కడ అరుపు వినపడుతోందో అక్కడికి వెళ్ళాట. ఎక్కడ వినపడుతోందా చిలక అరుపు అంటే, మూకశంకరులు అన్నారు, అమ్మ ఇక్కడి నుంచి వినపడుతోంది నీ కంఠంలోంచి అన్నారు. అంటే అమ్మవారి కంఠమాధుర్యం ఆ చిలక యొక్క మాధుర్యంలా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కంఠంలోంచి వినపడుతోంది. పెద్దవాళ్లతో వ్యవహారం. మీ ఇంట్లో కుక్క మీకన్నా తక్కువ వాడి ఇంట్లోకి వెళ్తే, మా కుక్క మీ ఇంట్లో ఉందని గేటు తీసుకుని లోపలికి వెళ్ళిపోయి హే జిమ్మీదా అని తెచ్చేసుకోవచ్చు. అది పెద్దవాళ్ళ ఇంట్లోకి వెళ్ళింది అనుకోండి, మీరు ఆ ఇంట్లోకి గబుక్కులు వెళ్ళిపోవడానికి ఉండదు. కాలింగ్ బెల్ పెట్టి బయట నించుంటే ఆయన అరగంట పోయాక వస్తాడు. ఏంటో అంటాడు, అయ్యా మా కుక్క లోపలికి వచ్చేసిందండి, మా కుక్కను తీసుకెళ్ళిపోతానంటే, మీ కుక్కని పెంచుకున్నవాడు కుక్కను జాగ్రత్తగా పెట్టుకోవడం నేర్చుకోవాలి. అంతేకాని మా ఇంటికి రావడండి మీ కుక్క ఇలా అంటాడు.
అంటే అప్పుడు మీరు వెళ్ళి భయంగా కుక్కను తెచ్చుకుని బయటికి తెచ్చుకోవాలి. ఎందుకని పెద్దవాళ్లతో వ్యవహారం. తీరా మా కుక్క మీ ఇంట్లోకి వచ్చిందండి అన్న తర్వాత మీ కుక్క మా ఇంట్లోకి ఎలా వస్తుంది? అలా వస్తే మా ఇంట్లో 8 కుక్కలు ఉన్నాయి, కరిచేస్తాయే అని ఆయన ఇలా అలా వెతికి ఇదిగోనండి ఇదే మా కుక్క అనుకున్నాను అన్నాడు అనుకోండి. అనుకున్నాను ఏమిటాయా, చూసుకుని రావాలి. మీ కుక్క మా ఇంట్లో ఎందుకుంటుంది? ఇంత గోడ గేటు ఉంటే అంటే మీ కుక్కను మేము తెచ్చేసాం అనుకున్నావా అన్నాడు అనుకోండి. చాలా ఇబ్బంది పెద్ద ఆయనతో వ్యవహారం. అది ఆయన మీద దొంగతనం కట్టినట్టు ఉంటుంది. అందుకని ఇప్పుడు అమ్మవారి కంఠంలోంచి తన చిలక అరుపులాగే వినిపిస్తోంది. కానీ అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మ నా చిలక నీ కంఠంలో ఉందంటే అంటే నీ చిలక తెచ్చి నా కంఠంలో పెట్టాను అనుకుంటావా ఉంటుంది. అందుకని ఎలా ఇప్పుడు తన చిలకో కాదో గుర్తుపట్టడం అంటే మూకశంకరులు అంటున్నారు, అమ్మా అప్పుడు తన చిలకో కాదో గుర్తుపట్టడానికి ఆయన చమత్కారం చేశాడు. చిలక ఎక్కడున్నా దానికి అలవాటు ఏమిటంటే దొండపండు ఉంటే దాన్ని కొరకడానికి వస్తుంది. అందుకని న్యస్తం అంటే ఏదో దాన్ని బయటికి తెప్పించడం కోసం ఒక మిషని పెట్టినట్టు ఒక ఎర్రటి దొండపండు తెచ్చి నీ పెదవిగా పెడితే దానికోసం చిలక పైకొస్తుంది అని పెడితే ఎలా ఉంటుందో లోపల ఉన్న చిలక కోసం పెట్టిన దొండపండులా నీ పెద ఉందమ్మా అన్నారు. అంటే ఇప్పుడు దొండపండు కోసం చిలక పైకి వచ్చింది అనుకోండి, తన చిలక అయితే ధైర్యంగా అమ్మ నా చిలకమ్మ పొరపాటున నీ కంఠంలోకి వచ్చేసింది, అమ్మ నా చిలక పట్టుకెళ్ళిపోతానంటే పట్టుకుపోతుంది. అంతేగాని నా చిలక లోపల ఉందమ్మా అంటే నోరు ముయ్యి అది నా చిలక నా కంఠం రా అందనుకోండి. అప్పుడేలాగా చాలా ఇబ్బంది అండి. ఎందుకంటే అమ్మవారి చేతిలో ఎప్పుడూ ఓ చిలక ఉంటుంది. ఆ చిలకతో చెప్తున్నారు గమ్మత్తు. అందుకని అమ్మవారి దగ్గర ఓ చిలక ఉంది, శారదాదేవి దగ్గర చిలక ఉంటుంది. వారువంబులు కులమసాములు మాకు కుమలయాక్షి చదలేటి బంగారు జలరుహంబుల తుండ్లు భోజనంబులు మాకు పువ్వుబోని సత్యలోకము దాక సకలలోకంబులు ఆటపట్టెలు మాకు అబ్జవదన భారతీదేవి ముంజేతి పలుక చిలుక సదయ గజయాన సద్బ్రహ్మచారి మాకు వేదశాస్త్ర పురాణాది విద్యలెల్లా తరుణీ నియాన ఘంటాపదంబు మాకు అంటుంది చిత్రనిలయంలో హంస. అందుకని భారతీదేవి ముంజేతి పలుక చిలుక సదయ గజయాన సద్బ్రహ్మచారి మాకు. మేము ఎవరితో ఆటలాడుకుంటామో తెలుసా? శారదాదేవి పక్కనుండే చిలక మా ఫ్రెండ్, మేము ఆడుకుంటూ ఉంటామని చెప్పింది ఆ హంస నలుడి దగ్గరికి రాయబారానికి వెళ్ళినప్పుడు. అందుకని అటువంటి చిలక అమ్మవారి దగ్గర ఉంది. ఈ చిలకేనేమిటి? అందుకని మనం మర్యాద తప్పిపోయి అమ్మవారిని నా చిలకే నీ కంఠంలో ఉందంటే అంటే నీ చిలక ఉంటే తప్ప పాటి పలకలేనా అని అమ్మవారంటే ఇంద్రపద ఊడిపోతుంది. అందుకని అలా అందమ్మ అనేసి ఓ చిలకని తీసుకొచ్చా ఓ దొండపండు అక్కడ ఇట్టేట. ఇప్పుడు బయటికి వచ్చింది చిలక దొండపండు కోసం, తన చిలక అయితే అమ్మ నా చిలకమ్మ అంటాడు. కాకపోతే ఏమీ తెలియని వాళ్ళే వెళ్ళిపోతాడు. ఎందుకు పెట్టావో ఈ దొండపండు అందనుకోండి. దీనికి నీ పెదవికి పోలికేశారు కదమ్మా లలితా సహస్రంలో, ఇదంత పనికి మాలిందో చూద్దామని పెట్టానమ్మా అని వెళ్ళిపోతాడు. ఇప్పుడు గొడవ లేదుగా. అందుకుని పెట్టిందా అన్నట్టుగా కలమంజుల వాగనుమిత గలపంజరగత సుఖగ్రహౌత్కంఠ్యాత్ అంబరదనంబరితే శంబరారిణాన్యస్తం బింబఫలం శంబరారిణాన్యస్తం. దొండపండు తీసుకొచ్చి అక్కడ న్యాసంగా పెట్టారా అన్నట్టుగా ఉందమ్మా అని పెదవి అన్నారు. మూకశంకరులు అలా చెప్పారు, శంకరాచార్యులు వారు ఇలా చెప్పారు, వసిన్యాది దేవతలు అలా చెప్పారు. ఎవరు ఎలా చెప్పినా మీరు మాత్రం ఒక్క విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. ఈ నామం యొక్క వైశిష్ట్యంలో అమ్మవారి పెదవుల యొక్క పరమ సంకేతం ఇది. మీరు ఆలోచించండి. అమ్మ పెదవులుగా వాటిని మీరు ఉపాసన చేస్తే ఆ పెదవుల యొక్క గమ్మత్తు ఏది అంటే ఆ పెదవులు మీరు పెరిగి పెద్దవారవడానికి అడ్డు వచ్చిన వాటిని తొలగతోసిన హేతువులు. మీరు బాగా గుర్తుపట్టండి నా మాటని. ఒకడు నల్లగా పుట్టాడు, ఒంటి కంటితో పుట్టాడు, ఒక్కొక్క చేతికి 9 వేళ్లతో పుట్టాడు, చాలా చికాగ్గా ఉంటాడు, ఎప్పుడూ చర్మ వ్యాధి, ఎప్పుడూ ఒంటి నిండా గజ్జి. ఇప్పుడు ఈ పిల్లవాడు అమ్మకి బరువు అవుతాడని మీరు అనుకుంటున్నారా? అమ్మకి ఎప్పుడూ బరువు కాడు. అమ్మ మాత్రం ఈ పిల్లాడిని ఒళ్ళో పడుకోబెట్టుకుని నా కన్నవాడే, నా కొండే, నా బంగారు తండ్రే అని ముద్దులెట్టుకుంటుంది. నేను దీనికి ఒక ప్రత్యక్ష సాక్ష్యం ఒకటి చూశానండి ఒకసారి జీవితంలో. నేను పెద్దాపురంలో ఉండే రోజుల్లో నాకు బాగా ఆత్మీయత కలిగినటువంటి దేహబంధువు ఒక ఆయన ఉండేవారు. ఆయన రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్లో వర్క్ ఇన్స్పెక్టర్గా చేసేవారు. నేను అన్నగారు అన్నగారు అని పిలుస్తుండేవాడిని. ఆయన
ఎందుకో ఎక్కడో ఏదో రోడ్లు వేస్తున్నారు, నాకు ఆ ప్రాంతం సరిగ్గా జ్ఞాపకం లేదు, కానీ వేస్తుంటే ఏదో ఖాళీగా ఉన్నాను కదా అని సరదాగా వస్తారా చూస్తారా అంటే నేను ఎందుకో నిష్కారణంగా వెళ్ళాను అక్కడికి. ఏదో చూసారా ఏమి తోచనమ్మ తోడికోడలు పుట్టింటికి వెళ్ళింది అని ఓ సామెత, అందుకని నేను వెళ్ళాను. నాకు ఆ పని ఏం లేదు. అక్కడ ఒక ఆవిడ ఏం చేసిందంటే ప్రసవం అయింది, రెక్కాడితే కానీ డొక్కాడదు. తన చంటి బిడ్డని ఆ రోడ్డు పక్కన ఉన్నటువంటి ఒక చెట్టుకి ఒక పాత చీరలో వేలాడదీసి ఆ పిల్లవాడిని అందులో పడుకోబెట్టింది. ఆ తల్లి, నేను ఏమీ ఆవిడ్ని అమర్యాద చెయ్యాలని మాట అంటలేదు, నల్లగా కాటుక ఎలా ఉంటుందో అలా ఉంది. ఒళ్ళంతా చెమటలు పట్టేసి ఆ రాళ్ళు పెద్ద పెద్ద తట్టతో రాళ్ళు పట్టుకెళ్ళి పోసి వస్తోంది. ఎండాకాలం చెమట ముద్దయిపోయి ఉంది ఆవిడ. ఒళ్ళు అక్కడ నిలబడితే ఇక్కడికి దుర్వాసన వస్తుంది. అటువంటి స్థితిలో ఉంది ఆవిడ. ఈ రోలర్ అవి తిరుగుతూ రోడ్డు వేసేటప్పుడు ధూళి కదండి, ఒళ్ళంతా ధూళి ధూసర భూరితమై ఉంది. ఆ పిల్లవాడు ఏమి చమత్కారమో, వాడు చాలా బాగున్నాడు, తెల్లగా ఉన్నాడు ఆ పిల్లాడు. ఎలా ఉన్నా తల్లికి బిడ్డడేగా. అలా వెళ్ళిపోతూ అక్కడ ఒక కారు ఒకటి ఆగి ఆ చెట్టు కింద పలహారం చేయడం కోసం ఆ కారులో ఉన్న వాళ్ళు దిగి ఏదో ఆ పళ్ళు పలహారాలు అవి తీసుకుంటూ అందులో ఒక తల్లి ఈ ఉయ్యలలో ఉన్న పిల్లవాడిని చూసింది. చూసి ఎంత బాగున్నాడో ఈ పిల్లాడని తీసి ఆవిడ మహదైశ్వర్యవంతురాలు, మెరిసిపోతోంది, అన్ని ఆభరణాలు ధరించింది. ధరించి ఇప్పుడు ఆ పిల్లవాడిని తీసుకుని గుండెల మీద వేసుకుని సంతోషిస్తాను. నాకు తర్వాత తెలిసింది ఏంటి అంటే ఆవిడికి పిల్లలు లేరు. ఆవిడ పిల్లవాడిని గుండెల మీద వేసుకుని పొంగిపోతాను. వాడు కయ్యోమని ఏడుస్తున్నాడు. ఈ తల్లి ఎక్కడి నుంచో అక్కడ రాళ్లు పోస్తున్నది చూసి నవ్వుతూ వచ్చి ఆ పైన కట్టినటువంటి చుట్ట కుదురు తీసి ఇలా దులిపి ఎడం భుజం మీద వేసుకుని ఆ కట్టినటువంటి ఆ పమిట విప్పి ఇలా దోపుకున్న చీర కిందకి విప్పి దుమ్ము దులుపుకుని ఆ పిల్లవాడిని తీసుకుని ఇలా చేతుల్లో పట్టుకుని ఆవిడ అంది. అనేటప్పటికి వాడు ఇంత బోసి నవ్వు నవ్వి ఆవిడ పాలిస్తే అంత చెమట వాసనతో ఉన్న శరీరంలోంచి స్రవించిన పాలు వాడు గడగడ 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 తాగేసి నిద్రైపోయాడు. ఈ తల్లి అలా చూస్తూ నిలబడి ఎంత అందంగా ఉన్నాడో ఈ పిల్లాడంది, వెళ్ళిపోయింది. ఈ పిల్లవాడిని ఒళ్ళో పడుకోబెట్టుకుని ఆవిడ వచ్చినటువంటి భాషలో నా బంగారు తండ్రి, నా వజ్రాల కొండ అని ముద్దులాడి ఆ పిల్లవాడిని ఉయ్యాల్లో పడుకోబెట్టుకుని మళ్ళీ ఆవిడ పని చేసుకోవడానికి వెళ్ళిపోయింది. మీరు చూడండి, ఇందులో గమ్మత్తు, అందులో పెద్ద రహస్యం ఏమి ఉండదు. నా బుర్ర నేను అలా అంటుంటాను అలవాటు కొద్దీ. తల్లికి పిల్లవాడంటే తన బిడ్డ అంటే లోకమంతా వదిలేసిన వాడైనా సరే అమ్మకి ప్రాణం. అమ్మతనాన్ని చూసేటప్పుడు తన అమ్మ అయితే చాలు తప్ప ఈ అమ్మ కన్నా ఆ అమ్మ బాగుందని చెప్పి ఆ అమ్మని ప్రేమించడం తెలియని తనం బిడ్డతనం కదండి. ఈ అమ్మ కన్నా ఆ అమ్మ బాగుందని ఏ పిల్లవాడు ఇంకో అమ్మతో వెళ్ళిపోడు. అమ్మ అంటే అంతే. అమ్మ ధనికురాలా, అమ్మ దరిద్రురాలా వాడికి తెలియదు. అమ్మ అందగత్తే, అమ్మ అందవిహీనురాలా, అసలు శాస్త్రంలో ఆ మాటే లేదు. అమ్మ అమ్మే, బిడ్డ బిడ్డే. బిడ్డ లోకంలో అందరూ వీడంత పనికిమాలిన వాడు లేడు, వీడు ఇలా ఉంటాడు అలా ఉంటాడని ఎవ్వరూ ఇలా బుగ్గగిల్లిన వాళ్ళు కూడా లేరు ఆ పిల్లాడిని. కానీ ఈవిడ ఆ పిల్లాడిని పట్టుకుని పేరంటాలకు ఎడుతుంది, ఆ పిల్లాడిని పట్టుకుని బజారుకి ఎడుతుంది. అందరూ పేరంటాలకు వచ్చిన మిగతా పిల్లలందరినీ చూసి వీడిని చూసి వీడేవిడు ఇలా ఉన్నాడని చెప్పేసి వాడిని వెటకారం ఆడినా ఆవిడ బెంగ పెట్టుకుని కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని వాడిని తీసుకొచ్చి నీకేం పర్వాలేదు నాన్న, వాళ్ళందరూ అలా అంటే అన్నారులే, నువ్వు నా వజ్రాల కొండవిరా, నువ్వు నా బంగారు తండ్రివిరా అని కళ్ళమ్మటి నీళ్లు పెట్టేసుకుని నువ్వు ఒకనాడు వృద్ధిలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరూ నీ కాళ్ళ మీద పడతారులే నాన్న, తొక్కదేముందిరా ఒంటి మీద్ది, నీ మనసు బంగారం నాన్న, పార్వతీదేవి నలుపు, నారాయణుడు నలుపు, ఏది నలుపు కాదురా, లోకానికి నీళ్లు ఇచ్చేటటువంటి మేఘం నలుపు, అన్నీ నలుపు, తెలుపుగా ఉన్నవన్నీ కూడా ఓ పైకి తెల్లగా కనపడినవన్నీ గొప్పవేమిటి, ఇంత మరకబడితే అసహ్యంగా అయిపోయేటటువంటి తెల్ల పంచ గొప్పదా, ఎన్ని అన్నిటినీ ఇంద్రియాలని పక్కన పెట్టి దీక్షావస్త్రంగా తీసుకున్న అయ్యప్ప స్వామి భక్తులు కట్టుకున్న నల్ల పంచ గొప్పదా, నువ్వు అయ్యప్ప స్వామి దీక్షితుడు కట్టుకున్న పంచలాంటి వాడివిరా నాన్న, వాళ్ళకేం తెలుసురా, భోగం అనుభవించడానికి వెళ్ళి విటుడు కట్టుకున్న తెల్ల పంచలాంటి వాళ్ళు రా వాళ్ళందరూ అని ఇంత కవిత్వం చెప్పేస్తుంది ఆవిడ. వీడు
అసాధారణ ప్రజ్ఞాశాలి అయి వీడి అందం చూడ్డానికి ఏం ఉండదు. అబ్దుల్ కలాం గారు అందం చూడడానికి ఏముంటుందండి? మధ్యపాపిడి తీసి ఇలా చూపితే ఇంత ఊట జుత్తు ఇక్కడ వరకు పిట్టంత మనిషి, ఏముంటుంది అందం ఆయన వస్తే. కానీ మీరు పేపర్లలో చూసుంటారు, అబ్దుల్ కలాం గారు అలా నిలబడితే పిల్లలు కూడా ఇలా కెమెరాస్ పట్టుకుని నిలబడ్డారు. అబ్దుల్ కలాం గారిని చూడడానికి అంత ఎగబడతారు. లోపలి సౌందర్యం. ఇప్పుడు ఆ పిల్లవాడు అంత వాడయ్యాడు. ఆయనతో ఫోటోలు తీయించుకునేవాళ్ళు, ఆయన ఫోటోలు తీసుకునేవాళ్ళు, ఆయన దగ్గర చేశామన్న వాళ్ళు, ఆయనతో కలిసి ఉండేవాళ్ళు. మా ఆయన ఇంత వాడనేటటువంటి భార్య, మేము ఆ నాన్నగారి బిడ్డలమనేటటువంటి బిడ్డలు ఇంతమంది వచ్చారు. ఆనాడున్నది ఎవరు? అమ్మొక్కతే. ఆ తర్వాత ముద్దులు పెట్టుకున్న వాళ్ళందరూ వాడి యొక్క విభూతులను చూసి ముద్దులు పెట్టారు. ఏ విభూతి లేదని లోకం వదిలిన నాడు ముద్దు పెట్టుకున్న పెదవులు అమ్మ పెదవులు కదండి. ఆ పెదవుల యొక్క ముద్రలు ఎన్ని మాటలు పడ్డాయో ఆ పిల్లవాడి వృద్ధికి అన్ని ఆశీర్వచనాలు పడ్డాయి. ఆ పెదవుల ముద్రలు ఈ పిల్లవాడి నాడిలా అవడానికి హేతువులు కదండి. అందుకే అంత గొప్పవాడై అంత గొప్ప క్షిపణులను కనిపెట్టి భారత రాష్ట్రపతి అయి వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తకం రాస్తే ప్రిఫేస్ లో ఆయన రాసుకున్నారు, అమ్మా నేను రామేశ్వరంలో చదువుకుంటున్న రోజుల్లో ఆకలి వేస్తే పరిగెత్తుకుంటూ వంటింట్లోకి వచ్చి నీ కాళ్ళ దగ్గర కూర్చుని అమ్మా అమ్మా ఆకలిస్తోందమ్మా అంటే నువ్వు పొయ్యి మీద కాల్చినటువంటి గోధుమ రొట్లు నా పళ్ళెల్లో వేస్తుంటే ఆ గోధుమ రొట్లు తిని పెరిగినటువంటి అబ్దుల్ కలాం అనబడేటటువంటి ఈ శరీరంలోని రక్త మాంసముల మేధస్సే ఈనాడు ఇంత కీర్తింపబడిందమ్మా. ఈ దేశానికి నేను చేసిన సేవ, నా వైభవం, నా ప్రాజ్ఞత, నా జ్ఞానం నీ చేత్తో పెట్టిన గోధుమ రొట్టెలోంచి వచ్చాయమ్మా. ఈ శరీరం మళ్ళీ పడిపోతే నేను చూడాలనుకునేది, నేను నమస్కరించాలనుకునేది ఎక్కడున్నా అక్కడికి నేను వచ్చి నీ పాదాలకి నమస్కరిస్తానమ్మా అని రాసుకున్నారు. అది ప్రాజ్ఞత. అందుకని మహానుభావుడు కలాం గారు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, చిన్నతనంలో బిడ్డడు ఎలా ఉన్నా ఆ పిల్లవాడిని ముద్దులు పెట్టుకుని వాడికి అంగరక్ష పెట్టి వాడి వృద్ధిలోకి రావాలని వాడి అజ్ఞానం మన్నించిన అమ్మ పెదవుల ముద్రలే వాడి నాడు ఇంత వాడై వాడి మీద బడి ముద్దులెట్టుకుని మిగిలిన వాళ్ళు ఆయన చుట్టూ చేరడానికి హేతువులవుతున్నాయి. మిగిలిన వాళ్ళు పెట్టిన ముద్దులు చెప్పుకోవలసిన ముద్దులు కావు. అమ్మ పెట్టిన ముద్దులు గుర్తుంచుకుని చెప్పుకోవలసిన ముద్దులు. మా అమ్మ నన్ను పెట్టుకున్న ముద్దు నా జన్మలో ఇంకొక చోట రాదు అని చెప్పుకున్న వాడు ఎవడున్నాడో వాడు ప్రాజ్ఞుడు. సభాముఖంగా చెప్పుకోవచ్చు ఆ ముద్దులో ఉన్న గొప్పతనాన్ని. వేరొక ముద్దులో ఉన్న గొప్పతనాన్ని మీరు ఎలా చెప్పుకుంటారు? అలా చెప్పుకోవడం వీలు కాదు. అది ఒక్క అమ్మ ముద్దుకే చెల్లింది. ఎంత అజ్ఞానం మీకుందో అన్ని ముద్దులు ఆవిడ నుంచి వచ్చాయి. క్షమించి మీరు మీ కాలుతో ఆవిడ గుండెలు తంటే ఆవిడ ఆ కాలు మీద ముద్దు పెట్టింది. ఆ తర్వాత ఈ కాలుకి నడువడి తెలిసింది. ఈ నోరు వదరితే అనకూడని మాటలంటే నాన్న నువ్వు అలా అనకూడదురా అంటే నా ముఖం కందగడ్డ అయిపోయి నేను కళ్ళమ్మని నీళ్లు పెట్టుకుంటే నిన్ను నేను కోపడలేదు నాన్న, నీకు చెప్తున్నానంతే, నువ్వు చక్కగా అలా ఉండాలి, నువ్వు అలా వృద్ధిలోకి రావాలి అని చిన్నతనంలో చెప్పినటువంటి అమ్మ పెట్టిన ముద్దులు ఇవాళ నా చేత 4 మంచి మాటలు చెప్పించి ఉండవచ్చు. కాబట్టి తీర్చిదిద్దడం అన్నది ఎక్కడుంది? నా అజ్ఞానాన్ని మన్నించి నేను తప్పు చేసినప్పుడల్లా నాకు బోధ చేసి ముద్దు పెట్టిన మా అమ్మ పెదవులు నా సంస్కారమునకు హేతువులు. ఆ ముద్దులే అమ్మ పెదవులకు లక్షణములు. ఇప్పుడు చెప్పండి, మనం ఆచమనం చేస్తే ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అంటాం. ఏం ఓం రామాయ స్వాహ అనకూడదా? అనం. ఆ 3 చెప్తాం. ఎందుకు చెప్తామో తెలుసా అండి? ఇప్పటికీ ఆచమనంలో ఆ 3 నామాలే ఎందుకు చెప్తాం అంటే ఈశ్వరుడు మాట అన్నది ఇచ్చింది పిపీలికాది పర్యంతంలో ఒక్క మనుష్యుడికే ఇచ్చాడు. ఈ మాట కోట్ల మందిని దారి తప్పించడానికి వాడచ్చు. ఈ మాట అగాధంలో పడిపోయిన వాడిని పైకెత్తడానికి వాడచ్చు. కోట్ల మందిని ఊబిలోకి దింపే మాట వాడు ఒక స్థితిని చేరుకున్న తర్వాత వాడి వెంబడబడి తిరిగేటటువంటి ముద్దులు పెట్టే వాళ్ళు ఉంటారే, అటువంటి వ్యభిచార దోషంతో కూడుకున్న వాళ్ళ యొక్క మాటల్లాంటి మాటలు. ఆ మాటలు
ఊబిలో కూరుకుంటూ ఉండగా పైకెత్తే మాటలున్నాయే అవి అమ్మ మాటలు లాంటి మాటలు. ఆ మాటలు ఇప్పుడు నీ మాటకి ఆ సంస్కృతి ఉండాలి. నీ మాట అంతటి శక్తిని పొందాలి. ఈ మాట ఎక్కడి నుంచి వస్తోంది? ఎవ్వరికీ లేదు. ఊపిరిని మాటగా మార్చే యంత్రం ఒకటి ఈశ్వరుడు ఇక్కడ పెట్టాడు. అదే స్వరపేటిక. ఈ స్వరపేటికలోంచే మాటలు వస్తున్నాయి. వాయువు మాటలుగా మారుతోంది. ఈ స్వరపేటికని ఛార్జ్ చేయగలిగినది సనాతన ధర్మం ఒక్కటే చెప్పింది. బాగా బడలిపోతే స్వరపేటిక ఎక్కువ నీరు తాగి దాన్ని శుద్ధి చేయరాదు. చాలా తక్కువ నీటితో అది శుద్ధి అవుతుంది. తక్కువ నీరే తీసుకోవాలి స్వరపేటిక బడలిపోతే. రాత్రంతా మీరు పడుకున్నారనుకోండి, స్వరపేటిక యందు కూడా మాలిన్యములు చేరుతాయి. కంఠం సరిగ్గా రాదేమోనని ముందు కంఠంలో మాటలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే 3 స్థానములలోంచి వస్తాయి. కంఠంలోంచి మొదటి మాట వస్తుంది కా 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 అన్నప్పుడు మీరు ఇక్కడ వేలు పెట్టి చూసుకోండి. అంటే ఇప్పుడు సభలో కా కా అన్నప్పుడు యాడమ్స్ యాపిల్ అంటారు మగవాడికి. ఇక్కడ కనపడుతుంటుంది స్వరపేటిక యొక్క వైబ్రేషన్ లో పెట్టుకున్న సెల్ ఫోన్ లాగా మీరు కా కా అంటే ఇక్కడ వైబ్రేషన్ వస్తుంది. ఇక్కడ పుడుతుంది కకారంతో. కా ఆనందవాక్యం. అందుకే కళాభ్యాం అంటూ శంకరులు శివానంద లహరి కకారంతో మొదలు పెడతారు. కా కా అన్నప్పుడు ఇక్కడ పుడుతున్నాయి మాటలు. ముందు స్వరపేటిక మీద మినపగింజ మునిగినంత నీరు మాత్రమే పోసి మాటలు పుట్టే ఈ స్థానాన్ని ఛార్జ్ చేయాలి, లూబ్రికేట్ చేసినట్టు. అందుకే ఆచమనం అంటే జాగ్రత్తగా గోముద్ర పట్టి మినపగుంజ ములిగినంత నీరే పోసి అప్పుడు అమృత మార్గం దగ్గర కింద పెరిగి పెట్టి జుర్రుకున్న శబ్దం రాకుండా లోపలికి పుచ్చుకోవాలి. గుటక వేయకుండా రెండో నామని చెప్పకూడదు. కేశవాయి స్వాహ అన్నారు అనుకోండి, కే అన్నప్పుడు ఇక్కడ ఫస్ట్ లూబ్రికేషన్ అవసరం, అప్పుడు నీరెడుతుంది. ఇప్పుడు రెండో స్థానం ఏది? మాధవాయి స్వాహ, కేశవాయి స్వాహ, నారాయణాయి స్వాహ. నా 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 అన్నప్పుడు నాలుక వెళ్ళి ఎక్కడ నొక్కుతోందో అక్కడ నుంచి పుడుతుంది. ఇక్కడ కాదు, ప్రధానం నా నా. నాలుకతో నక్కకుండా నా అనండి, అనలేరు. అందుకని నారాయణాయి స్వాహ నీళ్లు పుచ్చుకుంటారు. ఇప్పుడు 3 పెదవులు కలిస్తే వస్తుంది మా మా. పెదవులు కదపకుండా మా అనండి, పెదవులు కలవకుండా అనలేరు. అంటే మాధవాయి స్వాహ పెదవులు కలిపినప్పుడు వస్తోంది. ఈ 3 చేత ప్రధానమైన అక్షరములతో కూడిన సమస్త శబ్దములు నీ నోట్లోంచి వస్తున్నాయి. దీనికి ఇచ్చాడు స్వరపేటిక. దీన్ని మినపగింజు మునిగినంత నీటితో ఈ 3 నామాలతో శుభ్రం చేయి. శుభ్రం చేసి ఎందుకు చేస్తున్నావో తెలుసా? ఈ స్వరపేటికతో నువ్వు మాట్లాడిన ఏ మాట అయినా లోకాన్ని ఉద్ధరించడానికి, దిశానిర్దేశకత్వానికి పనికి రావాలి తప్ప ఒకడిని పాడి చేసే మాట మాట్లాడవద్దు. ఇది ఈశ్వరుడిచ్చాడని గుర్తుపెట్టుకో. అందుకే కా నా మా అనకూడదా? అనరు. ఈశ్వర నామాలు చెప్పిస్తారు. కేశవ, నారాయణ, మాధవ. ప్రతివాడు అమ్మతనాన్ని పొందాలి. ఈ పెదవులు, ఈ మాటలు అమ్మ మాటలుగా, అమ్మ అకారం నుంచి క్షకారం వరకు ఆవిడే అయి ఉంటుంది. ఆవిడ అయినటువంటి అక్షరాలు ఏమున్నాయో అవి పలకడానికి అర్హత నీకిచ్చింది. ఈ పలికేటప్పుడు ఆ మాటలంతా పొందిగ్గా మాట్లాడు. అందుకే మాట అన్నది ఏ స్థాయిలో ఉన్న వాళ్ళనైనా ఉద్ధరిస్తుంది. అవతల వారి స్థాయిని బట్టి మీరు మాట్లాడి ఉద్ధరిస్తారు. అందుకే జగద్గురు శంకరాచార్యుల వారు మహాజ్ఞాని అయి అహం బ్రహ్మాస్మి స్థాయికి ఎదిగిన వారైనా యంత్రప్రతిష్ఠ చేశారు, దేవాలయాలు పునఃప్రతిష్ఠ చేశారు, కుంభాభిషేకాలు చేశారు. సామాన్యమైనటువంటి స్తోత్రాల దగ్గర నుంచి ప్రస్థానత్రయానికి భాష్యాల వరకు ఇచ్చారు. అంటే గురువు అన్నవాడి యొక్క లక్షణం ఏదై ఉండాలి? నేను కొంతమంది దగ్గరికి మాత్రమే వెళ్ళి మాట్లాడగలనన్నవాడు గురువు కానే కాడు. ఏ స్థాయిలో ఉన్నవాడి దగ్గర నుంచి అయినా సరే, ఏ స్థాయికి ఎదిగిన వాడి వరకైనా సరే, నీ మాట ఉద్ధరించేటట్టు నువ్వు మాట్లాడగలిగిన నాడే నువ్వు గురువు. గురువు అంటే మమేకమగుట. గురువు మడికట్టుకుని నేను ఎవ్వరితో కలవనని కూర్చుంటే, గురువే అసహ్యించుకుంటే, తల్లి అసహ్యించుకుంటే బిడ్డడు ఎలా వృద్ధిలోకి రాడో,
గురివే అసహ్యించుకుంటే లోకమునకు మార్గం ఏర్పడదు. అందుకే చంద్రశేఖర పరమాచార్య స్వామి ఆసేతు హిమాచల పర్యంతము పాదచారి అయి పర్యటించారు. నా తండ్రి ఆనాడలా పర్యటించి ఉండకపోతే లోకంలో ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ స్థాయిలో ఉన్నారో వారికి ఆ మాటలు చెప్పి ఉండకపోతే ఇవాళ జాతికి ఆ మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? పరమాచార్యుల వారి శరీరం వెళ్ళిపోయి ఉండవచ్చు, కానీ ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకైనా అమ్మ మాటలు, అమ్మ వెళ్ళిపోయినా పిల్లవాడికి నాభీబంధం తెగిపోయినా హృదయబంధం ఉండిపోయినట్టు పరమాచార్య స్వామి వారి శరీరం ఇవాళ లేకపోయినా పరమాచార్యుల వారి అనుగ్రహ భాషణాలు మనని నిలబెట్టేస్తూనే ఉన్నాయి, అన్ని స్థాయిల్లో ఉన్న వాళ్ళని ఉద్ధరిస్తున్నాయి. ఇది పెదవుల యొక్క రహస్యం. చూడండి, పరమాచార్య ఒక సభలోకి వెడితే ఎందరో వచ్చి డబ్బులు ఇచ్చేవాళ్ళు, పళ్ళు ఇచ్చేవాళ్ళు, బట్టలు పెట్టేవాళ్ళు అన్నీ విని పరమాచార్యుల వారు అన్నారు, నేను ఒక పేద సన్యాసిని, సర్వసంగ పరిత్యాగిని, కాషాయం కట్టుకున్నవాణ్ణి. నేను అడగకపోయినా మీరు డబ్బు పెడుతున్నారు, బంగారం పెడుతున్నారు, బిల్వదళాలు పెడుతున్నారు, పళ్ళు పెడుతున్నారు. ఈ పేద సన్యాసి కోరినది మీరు ఇవ్వగలరా? మీరందరూ ఇవ్వగలిగింది నేను అడుగుతాను, నాకు ఇస్తారా అని అడిగారు. తప్పకుండా ఇస్తాం, మీరు అడిగితే ఇవ్వకపోవడం ఏమిటి? ఆయన అన్నారు, మీరు జీవించి ఉన్న నాళ్ళు మీ ప్రతిరోజు జీవితంలో 2 నిమిషాలు నాది కాదు పరమాచార్యుల వారికి దానం చేసేసానని నాకు వదిలిపెట్టేయగలరా? వదిలిపెట్టేస్తాం, 2 నిమిషాలే కదా. ఇప్పుడు మీ ప్రతిరోజులో 2 నిమిషాలు నావి, ఏ 2 నిమిషాలైనా సరే అవి నాకు ఇచ్చారు కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు వాడాలి. ఆ 2 నిమిషాలు మీరు రామనామం చెప్తూ మీరు జీవించండి. ఇప్పుడు చెప్పండి, బతికున్న నాళ్లు రామనామం 2 నిమిషాలు చెప్పినవాడు వాడు ధన్యత పొందాడా? పరమాచార్యుల వారు ధన్యుడవడానికి అడిగారా? చెప్పినవాడు ధన్యుడవడానికి ఇచ్చారు. అది అమ్మ పెదవులు, అవి అమ్మ మాటలు. అవి ఎలా ఉంటాయో తెలుసా అండి? అమ్మ అనుగ్రహంతో పుడతారు వాళ్ళు కారణ జన్ములు. వాళ్ళందుకే వాళ్ళకి పాఠాలు ఎక్కడి నుంచో రావు. అమ్మ ప్రథమ గురువు అయినట్టే భావనయే అమ్మ. వాళ్ళు ఇక్కడి నుంచి లోకమంతా ఒకలా చూస్తే వాళ్ళొక్కళ్ళు ఒకలా చూస్తారు. ఈ చూడ్డంలోనే వాళ్ళు మహాపురుషులు అవుతారు. ఇంగ్లీష్లో ఒక ప్రొవెర్బ్ ఉంది, 2 men look through the same bars, one at the stars and one at the mud. ఇద్దరూ ఒక్క అద్దంలోంచే చూస్తున్నారు. ఒకడు ఆకాశంలో నక్షత్రాలు చూస్తున్నాడు, ఒకడు బురద వంక చూస్తున్నాడు. అంతే, చూసే దృష్టిని బట్టి. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు చిన్నతనంలో మహానుభావుడు ఒక ఇంట్లో వారున్నటువంటి సందులో పెద్ద గడబిడ అవుతోంది. ఆ ఇంటి వారు తాళం వేసుకుని ఎక్కడికో వెళ్ళారు. దొంగలు దూరారు, పట్టుకుందామని చెప్పి ఆ సందులో ఉన్న వాళ్ళందరూ లేచి, ఇదేమిటి దొంగ ఇంత అల్లరి చేస్తున్నాడు, లోపల గిన్నెలన్నీ పడేస్తున్నాడని కర్రలు పట్టుకున్నారు, బడితలు పట్టుకున్నారు. జాగ్రత్తగా మారుతాళంతో తాళం తీశారు. తాళం తీసి తలుపులు తీస్తే ఆ ఇంట్లో దూరినటువంటి ఒక పిల్లి పాకం తయారు చేసినటువంటి ఇరుకుమూతి కలిగిన పాత్రలోకి పాకం కోసమని మెడపెట్టింది. మెడపెడితే పైకి తీసుకోవడం రాలేదు, పాకం నాకేసింది. కళ్ళు కనపడక కంగారెత్తిపోయి పరిగెడుతుంటే ఇప్పుడు ఆ ముఖానికి పట్టుకున్న చెంబు బిందెల్ని గిన్నెల్ని కొడుతోంది. ఇది చప్పుళ్ళు. ఇప్పుడు ఈ పిల్లిని పట్టుకున్నారు. పట్టుకుని దాన్ని ఒక గుంజకేసి కట్టి ముఖానికి ఉన్నటువంటి పాత్ర లాగేశారు. అందరితో పాటే ఈ పిల్లవాడు కూడా చూశాడు. అందరూ దిక్కుమాల పిల్లి ఇంట్లో దూరిందనుకుని పడుకున్నారు. పడుకుని నిద్ర పట్టని వ్యక్తి ఒక్కడే, ఒక పిల్లవాడు ఆలోచించాడు. మనుష్యుడు జీవితంలో ప్రతి దాని మీద ఆశ పెంచుకొని తలదూర్చిన వాడికి ఈ పిల్లికి ఏం తేడా అని. ప్రతి దాని మీద ఆశతో తలదూర్చిన వాడు కళ్ళు కనపడక ఇలాగే కొట్టుకుంటున్నాడు. అన్ని ఆశలు వదులుకొని ఈశ్వరుణ్ణి నమ్ముకున్నవాడు హాయిగా సుఖంగా ఉండగలుగుతున్నాడు. ఇదే భగవాన్ రమణులు అంటారు. రమణులు ఒకసారి ఏదో పుస్తకం చదువుతుంటే ఒక వ్యక్తి నిలబడ్డాడు. ఎందుకు వచ్చావు ఈ మాత్రం దానికి, వెళ్ళో అని అరుస్తున్నారు. రమణులు తలెత్తి అడిగారు, ఏమి, ఎందుకు అరుస్తున్నారు, ఏం కావాలి అతనికి అని అడిగారు. కడుపు కాలిపోతోందయ్యా, పట్టెడు అన్నం పెట్టించండి అన్నాడు. అంటే రమణులు అన్నారు, వెంటనే ఇతన్ని తీసుకెళ్ళి అన్నం పెట్టించండి అన్నారు. అతన్ని రా అని తీసుకెడుతున్నారు. రమణులు కళ్ళజోడు తీసి పక్కన పెట్టన్నారు, వాడు ఏమీ లేనివాడు కాబట్టి వాడికి పట్టెడన్నంతో తృప్తి. అన్నీ ఉన్నవాడికి చాలా ఆశలు, వాడికి తృప్తి నువ్వు ఇవ్వలేవు. చూశావా? కౌపీనవంత ఖలు భాగ్యవంత. పరమాచార్యుల వారిని చిన్నతనంలో ఈ సంఘటన చూసిన పిల్లవాడే తరువాతి కాలంలో అన్ని ఆశలు వదులుకుని
చంద్రశేఖర పరమాచార్య స్వామి అయి నడిచే దేవుడై కాంచీ పీఠాధిపతి అయి మహానుభావుడై ఈ భూమండలం మీద 4 చెరగులా నడయాడి ఎన్ని ఉపదేశాలు చేశారో లోకులకు. ఒక్క సంఘటన ఆయన మారారు. ఆయన్ని మార్చిన తరువాత ఆ పెదవులలోంచి వచ్చిన మాటలన్నీ మన్ని పైకెత్తిన అమ్మ ముద్దులు. ఆ ప్రతి మాట మన్ని సంస్కరిస్తుంది. 77 వచ్చేసిన తర్వాత పరమాచార్యుల వారికి ఒక చిత్రమైనటువంటి సంఘటన జరిగింది. చిన్నతనంలో ఏ పిల్లి అలా చేసిందో అలాగే ఒక పిల్లి మఠంలో కూడా చేసింది. పరమాచార్యుల వారికి వచ్చి పీఠం మేనేజర్ చెప్పాడు, పిల్లి ఒకటి పాలగిన్నెలో పాల చెంబులో తల పెట్టేసిందండి, తల ఊడి రాలేదు, పరిగెత్తింది అన్నారు. అంటే పక్కన ఉన్న మిగిలిన వాళ్ళు అన్నారు, ఇక నుంచి పాలగిన్నెల మీద మూత పెట్టండి అన్నారు. పరమాచార్య స్వామి నవ్వి అన్నారు, పెద్ద పాలగిన్నె పెడితే తాగి పిల్లి వెళ్ళిపోతుందిగా అన్నారు. ఎంత తేడాయో చూడండి, ఎంత తేడాయో చూడండి. వేరొకడు ఆ పిల్లి ఆ పాలు తాగాలి, ఇది పరమాచార్యుల వారు. ఇది మహాత్ముల యందుండే మార్పు. ఇది అనుష్ఠానంలోకి వచ్చినవాడు మహాపురుషుడు. నోటితో మాత్రమే బోధించినవాడు ఆ స్థాయిని కోరుకుంటున్నవాడు అయి ఉండొచ్చేమో, చేరినవాడని నమ్మకం లేదు. ఆ పరమాచార్య నిరంతర సమాధిలోకి వెళ్ళేవారు. ఇలా గోడ కానుకుని కూర్చున్నారు. అస్థిపంజరం అయిపోయిందండి శరీరం. ఇంత ముద్ద తినేవారు కాదు మహానుభావుడు. ఎప్పుడు తినేవారు, ఎంత ధర్మమో, ఎంత నియమమో, ఎప్పుడూ అనుగ్రహ భాషణమే, ఉద్ధరించడమే లోకాన్ని. ఓ గోడ కానుకుని కూర్చుంటే సత్యదండం పట్టుకుని కాసేపటికి బహిర్ముఖులయ్యారు. శిష్యుణ్ణి పిలిచి తల మీద ఉన్నటువంటి వస్త్రం తీసి వీపు మీద ఉన్న వస్త్రం తీసి అన్నారు, చెదపురుగులు నా వీపు మీద పాకుతున్నట్టున్నాయి, ఒక్క పురుగు చచ్చిపోకుండా జాగ్రత్తగా తీ అని ఒంగున్నారు. అప్పటికి 70 ఏళ్లు దాటిపోయిన ఒగ్గు, వెన్నుపూసలు కనపడుతున్నాయి, ఉరప్పంజరం కనపడుతోంది. ఈ చెదపురుగులు అప్పటికే వీపు మీద కురుకేస్తున్నాయి. చాలా జాగ్రత్తగా శిష్యులు ఆ చెదపురుగుల్ని ఒక్కొక్క దాన్ని లాగి పక్కన పడేసి, ఒక్క చెదపురుగు కూడా చచ్చిపోలేదండి, అన్నీ తీసేసామన్నారు. పోన్లే అని వీపు తడుముకుని వెళ్ళిపోయారు. తప్ప ఇలా అనుకుంటే అయిపోతుంది, అలా అనలేదు. అవి ఈశ్వరుడి దృష్టిలో జీవులు. భగవాన్ రమణులు అంటారు, వారు ఆయన అది అని కూడా అనేవారు కాదు, చిరతపులది కుక్క అది అనేవారు కాదు. వారు ఆ తోలు కప్పుకున్నారు, మీరు ఈ తోలు కప్పుకున్నారు, పై తోలు ఎందుకు చూస్తారు, లోపలి తత్వం అదే కదా, వారు ఎందుకు వచ్చారు అనేవారు. ఇది అద్భుతం. ఇది సనాతన ధర్మపు పట్టుగొడుగు. వాళ్ళు కారణ జన్ములు. వాళ్ళ మాటలు అమ్మ ముద్దులు. ఆ ముద్దులకు ఆధారం ఆ పెదవులు. ఆ పెదవుల మాటలు, ఆ పెదవులు కదిలితే వచ్చిన మాటలు అమ్మ మూతి ముడిచిపెట్టిన ముద్దులు. పెదవులు విప్పి ముద్దు పెట్టారు, పెదవులు మూసి ముద్దు పెడతారు. కాబట్టి మూతి ముందుకొస్తుంది. అమ్మ తాను లోకాన్ని ఉద్ధరించడానికి ఈ జాతికంతటికీ తను ఒక్కతే నేను మాట్లాడనింది. కానీ ఒక చంద్రశేఖర పరమాచార్య అయి, ఒక భగవాన్ రమణులై, ఒక రామకృష్ణ పరమహంసయ్యి నా తల్లి ఈ లోకంలో తిరిగింది. తిరిగి అజ్ఞానంతో తప్పులతో ఉన్న పిల్లలందరినీ అందరూ వదిలిపెట్టేస్తే, వీడు మూఢుడు అని, వీడు పనికిమాలిన పిల్లాడని అందరూ వదిలేసినట్టు వదిలేస్తే వాళ్ళు ముద్దులు పెట్టుకున్నారు. అమ్మ ముద్దులు పెట్టుకుని పెంచిన పిల్లాడిలా వారు వాళ్ళ మాటలతో మళ్లీ వాళ్ళని మార్చి పనికొచ్చేవారిగా మార్చారు. ఆ అమ్మ పెదవులు అంత గొప్ప పెదవులు. ఆ పెదవుల గురించి స్మరించడం, ఆ పెదవుల్ని చూసి అమ్మా ఆ పెదవులు కదమ్మా మమ్మల్ని పోషించినవని అనుకోవడం, నమస్కారం చెయ్యడం మన అభివృద్ధికి హేతువులు. కాబట్టి అలా నా తల్లి పెదవులకు ఒక్కసారి నమస్కారం చేసి సంతోషిద్దాం. నవ విద్రుమ బింబ శ్రీన్యకారి రదనచ్చదా, అది ఆ నామము యొక్క వైభవం. ఇప్పటికే వేళ దాటిపోయింది కాబట్టి ఇక్కడతో ఈ నామాన్ని పూర్తి చేసినట్లుగా ప్రకటిస్తున్నాం. అయిపోయిందని కాదు, ఈ నామమే 42 రోజులు చెప్పచ్చు. దీన్ని కోరుకుంటారు సభలో. ఆఖరికి ఒకటి ప్రారంభం చేసిన తర్వాత ఒకటి నేర్చుకుంటున్నాము అంటే ఆ గురువు గారి యొక్క హృదయంగా శిష్యుడు మారాలి అన్నదే శాస్త్రము యొక్క విశ్వాసం.
మీరు చక్కగా ఆ బాణీ పట్టుకుని చాలా బాగా చదివారు. నాకే ఇప్పుడు సిగ్గేస్తోంది, నేను ఈ పని ఎప్పుడో చేయించుంటే బాగుండేదేమో అనిపించింది. అంత చక్కగా చదివారు. రోజు అలా చదువుదాం కలిసి. నిన్నటి రోజున నవవిద్రుమ బింబ శ్రీన్యక్కారిరతనచ్చద అన్న నామం గురించి మీకు విజ్ఞాపన చేయడానికి ముందు నేను ఒక ప్రకటన చేసి ఉన్నాను. శనివారం నాడు ఉదయం వేళలో 9 గంటలకి మీకు లలితా సహస్రనామ స్తోత్రానికి సంబంధించినటువంటి అచ్చువేసిన ప్రతులను అందచేసి ఆ స్తోత్రాన్ని చదివేటటువంటి విధానం గురించి మీకు నేర్పే ప్రయత్నం చేస్తాను అని చెప్పి ఉన్నాను. కానీ నా దగ్గర కొంతమంది ఒక కష్టాన్ని వెలిబుచ్చారు. అది సెకండ్ సాటర్డే అని మీరు చెప్పింది యథార్థమేనండి. అది సెకండ్ సాటర్డే అనేటటువంటిది ఉద్యోగాల్లో ఉన్న కొంతమందికి సెలవన్నమాట కూడా వాస్తవమే. కానీ మీరు ప్రత్యేకించి బిడ్డల తల్లుల్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచించినప్పుడు ఒక క్లేశం ఉంది. మేము పిల్లల్ని పంపవలసి ఉంటుంది కదా స్కూల్కి. మీరు శనివారం నాడు ఉదయం 9 గంటలకు పెడితే మేము పిల్లల్ని పంపి భర్త గారికి కొద్దిగా పలహారం పెట్టుకుని రావలసిన టైం అది. వారు ఆఫీస్కి వెడతారు కాబట్టి. అంతకన్నా మీరు ఆదివారం పెడితే మాకు కొంచెం అనుకూలంగా ఉండేదేమో, మీరు కొంచెం పునః పరిశీలించే ప్రయత్నం చేయండి అన్నారు. నాకు అనిపించింది వాళ్ళు వ్యక్తం చేసిన కష్టంలో ఒక అర్థం ఉంది. వాళ్ళు చెప్పింది ఏదో మార్పు కోసం కాదు, చాలా నిజాయితీతో కూడిన కారణం ఉంది అని నాకు అనిపించింది. అందుకని తప్పకుండా మీరు కోరుకున్నట్లే ఆదివారం నాడే నేర్పుతాను. కానీ ఆదివారం నాడు నేర్పడంలో ఉన్న ఒకే ఒక ఇబ్బంది ఏమిటి వస్తుందంటే 7 గంటలు దాటిపోయిన తర్వాత చవితి తిథి వస్తోంది. అందుకని మనం ఒక పని చేద్దాం. ఆ రోజు మాత్రం ఖచ్చితంగా 6:30 ప్రారంభం చేసేస్తాను. నేను మీ అందరి కోసం ఇంత మార్పు చేసి నేను కూడా చాలా తెల్లవారకట్టే లేచిన అనుష్ఠానాన్ని పూర్తి చేసుకుని రావలసి ఉంటుంది. అందుచేత మీరు ఆ విషయంలో సహకరించవలసి ఉంటుంది. 6:30 తర్వాత ఆ రోజు ఉండే విషయం ఏంటంటే ఒకసారి ప్రారంభం చేసిన తర్వాత మాత్రం లోపలికి రానివ్వం. ఎందుచేతనంటే లలితా సహస్రం మొదలు పెట్టేసి ప్రార్థనా శ్లోకం మొదలు పెట్టేసిన తర్వాత మధ్యలో వచ్చి అప్పుడు వెతుక్కుని ఎక్కడి నుంచి అని చదవడానికి వీలుండదు. అది ఒక ఉపదేశం లాంటిది. అందుకని ఆ రోజున ఒక మర్యాదకి మనం కట్టుబడవలసి ఉంటుంది. అందుకని ఆ రోజున చక్కగా పూజ చేసిన పుస్తకాలు మీ అందరికీ అందించి చవితి రాకముందే చక్కగా మనం దాన్ని ప్రారంభం చేసేద్దాం. అందుకని 6:30 స్తోత్ర పఠనం 99.9 పాళ్ళు ప్రారంభమవుతుంది. అనగా ఒక 5-10 నిమిషాలు వెసులుబాటు ఉంటుంది. 6:15 నుంచి పుస్తకాలు ఇచ్చేసి లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టేయడం అయిపోతుంది. అదేం పెద్ద ప్రక్రియ ఏం కాదు. పుస్తకం చేతిలో పెడితే పుచ్చుకుని లోపలికి వెళ్ళి కూర్చోవడానికి ఏమి పెద్ద ఆగడానికి టైం ఏం అవసరం అవుతుంది. అందుకని 6:30 మహా అయితే 1 నిమిషం 2 నిమిషాలు చూసి తలుపు వేసేస్తారు. అందుకని అది మాత్రం తర్వాత అదేమిటండి అలా చేశారు అని అనుకోవద్దు. దాని యందు ఒక మర్యాద అంటే మర్యాద ఉంటుంది. ఏమ్మా ఆ విషయాన్ని మీరు గమనించండి. హరి ఓం. అందుకని నవవిద్రుమ బింబ శ్రీన్యక్కారిరతనచ్చద ఈ నామం తరువాత శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల అని పిలుస్తున్నారు. శుద్ధ విద్య యొక్క అంకుర స్వరూపములో ఉండేటటువంటి దంతములు ప్రకాశిస్తున్నటువంటి తల్లి, లేదా శుద్ధ విద్యకి సంబంధించి ఏ అంకురములు ఉన్నాయో ఆ అంకురములు తన దంతపంక్తిగా చేసుకుని ప్రకాశిస్తున్నటువంటి తల్లి, ఆ దంతపంక్తి ప్రకాశిస్తున్నటువంటి తల్లి. ఇది మీరు కొంచెం జాగ్రత్తగా ఒడిసి పట్టుకోవలసినటువంటి నామం. అందున ఇవాళ ఇప్పుడు నేను ఈ నామాన్ని వ్యాఖ్యానం చేసే సమయంలో త్రయోదశి తిథి ఉంది. త్రయోదశి శైవ సంప్రదాయమునందు చాలా ప్రఖ్యాతి వహించినటువంటి తిథి. ఇది చాలా గొప్ప తిథి. అనుకోకుండా ఇవాళ ఆ నామం రావడం కూడా బహుశः పరాశక్తి యొక్క అనుగ్రహమే అయి ఉంటుంది. మనకి సనాతన ధర్మమునందు ఒక లక్ష్యం ఉంటుంది. ఏమా లక్ష్యము అంటే విద్, వేదము అన్నది విద్ అనేటటువంటి దాంట్లోంచి వచ్చింది. విద్ అంటే తెలుసుకొనుట. మీకు పుస్తకాలన్నీ కూడా తెలుసుకోవడానికే ఉపయోగపడతాయి. ఒక బీకామ్ చదువుకోవడమో, ఎంకామ్ చదువుకోవడమో, ఒక బీటెక్ చదువుకోవడమో అంటే దానికి సంబంధించినటువంటి పుస్తకాలు చదువుకుని దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని లోపల మనం పొంది ఉండడం. కానీ ఇవన్నీ దేనికి పనికొస్తాయి అంటే ఈ విద్యలు కుక్షింభరత్వానికి పనికొస్తాయి, అంటే పొట్ట పోసుకోవడానికి పనికొస్తాయి అంతే. లేదా సమాజమునందు ఒక స్థాయిని పొందడానికి పనికొస్తాయి. ఈ చదువుకున్నాడండి కాబట్టి ఆ ఉద్యోగంలో ఉన్నాడు.
ఈ చదువు చదువుకున్నాడండి, ఎక్కువ డబ్బులు సంపాదించుకుంటున్నాడు. ఈ చదువు చదువుకున్నాడు, ఓ 2 కార్లు ఉన్నాయి. ఈ చదువు చదువుకున్నాడు, ఒక పెద్ద సౌధం ఉంది. అంతవరకే వాటి ప్రయోజనం. అంత మాత్రం చేత అతను మళ్ళీ పుట్టకుండా అటువంటి స్థితిని పొందగలడా అంటే ఒక్కనాటికి పొందలేడు. ఎందుచేత అంటే అతను సంపాదించినటువంటి ద్రవ్యం ఎంత నిజాయితీతో కూడినదైనా కావచ్చు, ద్రవ్యాన్ని మీరు మళ్ళీ ఖర్చు పెట్టడం కూడా అంత ధర్మబద్ధంగా ఉండాలి. కాబట్టి ఖర్చు పెట్టడంలో వైక్లభ్యం వచ్చిందనుకోండి, ఆ అర్థము పాపహేతువై కూర్చుంటుంది. అప్పుడు లేనిపోని ఇబ్బందులు మళ్ళీ వస్తాయి. పైగా అసలు అలా అర్థము చేత తరించడం అనేటటువంటిది కుదరనటువంటి విషయం. కేవలము జ్ఞానము చేత మాత్రమే తరించాలి. ఈ జ్ఞానము దేని చేత ఆవిర్భవిస్తుంది అంటే భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేత ఈశ్వరుడు అనుగ్రహించి ఒకనాడు మనకి జ్ఞానాన్ని ఇస్తాడు. చూడండి, పాలు మనం తీసుకెళ్లి పొయ్యి మీద పెడతాం. ఎప్పుడు పాలు పొంగుతాయి అంటే ప్రతిరోజు పాలు కాచేవాళ్ళు కూడా ఇప్పుడు పాలు పొంగుతాయని నేను చెప్పలేదు. ఆ పాలు పొంగడం అంటే పాలు అనబడినటువంటి ప్రతి బిందువు ఇంకా పొంగడానికి యోగ్యమైన ఉష్ణోగ్రతని చేరిపోతే పాలు తమంత తాము పొంగుతాయి. మనం ఒక పాత్రలో పోసి ఉడికిస్తున్నటువంటి బియ్యం అన్నీ ఎప్పుడు అన్నంగా మారాయి? అడుగుది మాడిపోకుండా పైది కిందది మధ్యలోది అన్నీ మెతుకులుగా ఎప్పుడు మారాయి మనకి తెలియదు. కానీ పైన ఉన్న గింజ మెత్తపడితే లోపల ఉన్న గింజ కూడా మెత్తపడుతుంది. అన్ని బియ్యపు గింజలు ఒక్కసారే అన్నంగా మారాయి. ఇది ఎలా జరిగిందో భక్తితో కూడినటువంటి కర్మాచరణము చెయ్యగా చెయ్యగా జ్ఞానము కూడా అలా ఆవిర్భవిస్తుంది. ఆ జ్ఞానావిర్భావము జరిగితే ఆ జ్ఞానము వల్ల మాత్రమే మోక్షము సాధింపబడుతుంది. ఈ మోక్షము సాధించడానికి యోగ్యమైనటువంటి విద్య ఏది ఉన్నదో ఆ విద్యకే శుద్ధ విద్య అని పేరు. మిగిలిన విద్యలన్నీ హూణ విద్యలు. అందుకే మీరు చూశారో లేదో, శారదాదేవి ఒక చిత్రం చేస్తూ ఉంటుంది. ఆ తల్లి ఆవిడ ఎడం చేతిలో పుస్తకాన్ని పట్టుకుంటుంది. ఎడం చేతిలో పుస్తకాన్ని పట్టుకోవడానికి కారణం ఏమిటంటే కుడి చేతిలో తావళం పట్టుకుంటుంది. అందుకే సనాతన ధర్మమునందు ఆధ్యాత్మ విద్యయందు జనాన్ని ఆకర్షించే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు. మీరు ఆకర్షించి జనాన్ని తెచ్చుకునే ప్రయత్నం ఎన్నడూ చేయకూడదు. మనం ఏదో ఇది చేస్తే ఓ జనం బాగా వస్తారు కదా అని మీరు పని చేశారనుకోండి, దానివల్ల మీరు పాడైపోతారు, ఎదుటి వాళ్ళు పాడైపోతారు. ఎందుకో తెలుసా అండి? జనంతో కాదు ప్రయోజనం. సనాతన ధర్మం యొక్క ప్రయోజనం ఏమిటంటే మీరు ఉద్ధరింపబడడం. ముందు మీరు ఉద్ధరింపబడి మీరు ఒక స్థానమునందు పదిలంగా కూర్చుని మిగిలిన వాళ్ళని కూడా ఆ స్థానములోకి లాగే ప్రయత్నం చేస్తారు తప్ప ఎంతమంది జనాన్ని ఇటువైపుకి లాక్కునే ప్రయత్నం చేద్దామన్నది సనాతన ధర్మంలో ఉండదు. కాబట్టి అమ్మవారు కుడి చేతిలో తావళం పట్టుకుంటుంది. ఆ తావళం పట్టుకుంటే ఇది తిరుగుతుంది. అంటే గురుముఖతః విన్న విషయాన్ని మీరు ఎంత మననం చేస్తారో, మననం చేసిన దాన్ని మీ యొక్క అనుష్ఠానంలోకి, మీ అభ్యాసంలోకి, ఆచరణలోకి మీరు ఎంత తెచ్చుకోగలుగుతారు, తెచ్చుకున్న దాని చేత మీరు ఎంత తరిస్తారు, ఇది ప్రమాణం. తప్ప కేవలంగా విన్నామంటే విన్నాం అర్థరహితమైనటువంటి విషయం. గురుముఖతః విన్నటువంటి ఏ విషయమైనా విశ్వాసముతో కూడినదై ఉండాలి. ఇది మనని ఉద్ధరిస్తుంది అన్న నమ్మకం ఉండాలి. ఆ నమ్మకంతో ఆచరించినది ఏది ఉంటుందో దాని వలన మాత్రమే ప్రయోజనాన్ని పొందుతాడు. అందుకే చూడండి, మనకి ఒక మాట చెప్తారు, శుద్ధ విద్య యొక్క ఫలితమేమి అంటే, మామూలుగా శుద్ధ విద్య కాని చేత ఎలా కుక్షింభరత్వం కలుగుతుందో, శుద్ధ విద్య యందు ఒక స్థితిని పొందితే, అనగా తాను ఆ శుద్ధ విద్య చేత తరించిన వాడై తానే ఆ విద్యాస్వరూపాన్ని పొందేస్తే తానేమవుతాడు అంటే అభేదమును పొందుతాడు. దేనితో అభేదమును పొందుతాడు? తనకు విశ్వమునకు అభేదం. విశ్వముతో ఎందుకు అభేదమును పొందుతాడు అంటే విశ్వమే విష్ణువు, విశ్వమే అమ్మవారు. ఆ విశ్వమునందు అంతర్భాగమైన తాను కూడా విష్ణువే, తాను కూడా అమ్మవారే. ఉన్నది ఒక్క వస్తువే, 2 వస్తువులు లేవన్న స్థితికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇదే ఈ స్థితి వారి యందు ఏమవుతుందంటే కారుణ్యముగా వ్యక్తమవుతూ ఉంటుంది, ఒక గుణముగా కాదు. మీరు చూడండి, ఇది కొన్ని చోట్ల ఏమవుతుందంటే భ్రష్టత్వాన్ని పడుతుంది. ఎలా పడుతుంది అంటే,
నేను ఒక మంచి పని చేస్తున్నాను, ఎక్కడో ఇళ్ళు అంటుకున్నాయనుకోండి, ఆ ఇళ్ళు అంటుకున్న వాళ్ళకి పట్టుకెళ్ళి నువ్వు కంబళీలు పంచిపెట్టాలి అని మీరు అనుకున్నారనుకోండి, ఇప్పుడు మీరు అది ఎందుకు చేస్తున్నారు? మీరు దయతో చేస్తున్నారు. మీరు కంబళీలు పంచడం అనేటటువంటిది వీడియో తీయడము, ఫోటోలు తీయడము అవసరమా? మీ దయకు ఒక సాక్ష్యం ఉండాలా? అక్కర్లేదు. మీ దయ అవతల వారి యొక్క కష్టాన్ని మీరు ఊహించుకుని, ఈ కష్టం నాకు వచ్చి ఉంటే అన్న భావన కలగగానే, ఆ కష్టం నా కష్టమైతే అన్న బాధ కలగగానే, ఈ బాధ చేత ఆ వస్తువు నేను ఒక్కటే అని మీకున్న దాంతో అవతల వారిని ఆదుకునేటప్పుడు, సనాతన ధర్మానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, అవతలవాడు లేనివాడు నేనున్నవాణ్ణి అని ఉపకారం చేయరు. ఎలా చేస్తారంటే, అందులో ఉన్నది ఇందులో ఉన్నది ఒక్కటే పదార్థం, ఇప్పుడు నాకు ఈశ్వర సేవ చేసుకునే అదృష్టం లభించింది అని సమాజాన్ని ఈశ్వరుడిగా చూసి సేవిస్తారు తప్ప, నేను ఉపకారం చేస్తున్నాను వాడు ఉపకారం పొందుతున్నాడు, మేము సేవ చేస్తున్నాం వాళ్ళు సేవలు పొందుతున్నారు, అసలు ఈ భావన సనాతన ధర్మములకు సంబంధించినది కాదు. ఈ సిద్ధాంతం ఎక్కడన్నా కనపడింది అనుకోండి, అది ఖచ్చితంగా దోషభూయిస్తాం అన్నమాట. అప్పుడు మీకు ఏమవుతుందో తెలుసా అండి? మీకు తెలియకుండానే ఒక అహంకారం మీలో పెరుగుతుంది. ఇప్పుడు నేను సేవ చేస్తున్నాను అన్న భావన మీకు కలగగానే ఏమవుతుందో తెలుసా అండి? నీ చేస్తున్నాను అన్న భావన కలగగానే ఏదో ఒక క్షణంలో మీరు ఉపేక్షింపబడ్డారు అన్న భావన కూడా మీకు కలిగింది అనుకోండి. ఇంత సేవ చేస్తున్న నేను ఉపేక్షింపబడ్డాను, ఇది పక్కకి చేరుతుంది. ఇది వెంటనే ఏమవుతుందంటే అహంకారమునకు కారణం అవుతుంది. నేను ఈశ్వర సేవ చేయుచున్నాను, నేను ఈశ్వరుని చేత ఉపేక్షింపబడినాను అంటే నా సేవ చాలలేదు, నేను ఇంకా పూజ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు అహంకార పరిత్యాగానికి కారణం. ఇది చాలా గమ్మత్తుగా ఉంటుంది. మీరు గడ్డం ఎందుకు పెంచుతున్నారు అని అడిగారు అనుకోండి ఎవరో నన్ను, అంటే నేను పెంచట్లేదు అది పెరుగుతోంది అన్నాను అనుకోండి. ఇప్పుడు నేను చెప్పింది సత్యమా అసత్యమా? పరమసత్యం. నేనేం పెంచలేదు, అది పెరిగింది. ఇప్పుడు ప్రశ్న మారాలి. మీరు గడ్డం ఎందుకు తీయట్లేదు అని అడిగారు అనుకోండి, అప్పుడు నేను గడ్డం ఎందుకు పెంచుతున్నానో చెప్పవలసి ఉంటుంది. మీరు కొద్దిగా తేలిగ్గా పట్టుకుంటారని చెప్పాను సుమండి ఉదాహరణని. చూసారా, గడ్డం ఎందుకు పెంచుతున్నారు అని అడిగితే నేను ఏది చెప్పినా సత్యమే. ఎందుకని? నేను పెంచట్లేదంటే అది పెరుగుతోంది అన్నాను అనుకోండి, నేను సత్యమే మాట్లాడాను. మీరు గడ్డం ఎందుకు తీయట్లేదు అన్నారనుకోండి, అప్పుడు నేను సత్యం చెప్పడం తప్ప నాకు ఇంకో మార్గం లేదు కదండి. నేను గడ్డం ఎందుకు తీయట్లేదో చెప్పాలి, చెప్పినప్పుడు ఇంకొకటి చెప్పడానికి ఉండదు. నేను ఏ కారణం చేత తీయట్లేదో ఆ కారణమే చెప్పవలసి ఉంటుంది. అలా మీరు సత్యము వైపుకి నిలబడే ప్రయత్నం చేస్తూ మీరు చేసేవి ఏదైనా చెయ్యాలి తప్ప, మీరు పొరపాటున కూడా భ్రంశమును పొంది అసత్యం వైపుకు పడిపోకూడదు మీరు చేసే పని వల్ల. అలా పడిపోయేటట్టుగా ఉంది నేను చేసేది అనుకున్నారనుకోండి, వెంటనే మీరు అక్కడి నుంచి ఉపసంహారమును పొంది సరి అయిన మార్గంలోకి మీరు నిలబడిపోవాలి. లేకపోతే ఏమవుతుందంటే మీరు చేసే ప్రయత్నం అంతా వమ్మైపోతుంది. దానివలన మీకు ఉపయోగం ఏముండదు. మీరు చూడండి, చాలా మందికి ఉండే లక్షణం ఏమిటంటే, ఒక గుర్తింపు అన్న మాట ఒకటి ఉంటుంది. నేను ఇంత చేస్తున్నాను కదా, నాకు ఒక గుర్తింపు. వాడు పైకి ఏమంటాడంటే, నాకు ఇవన్నీ ఏం పట్టవండి అంటాడు. మీకు పట్టవు అన్న విషయం ఎప్పుడు తెలుస్తుందో తెలుసా అండి? పట్టించుకునేవాడు ఎప్పుడు తెలుస్తుందంటే, మీరు వారం రోజులు పలకరించకుండా ఉండండి, ఈ మధ్య మీకు మేము కనపట్టలేదంటారు, అయిపోయినట్టు. ఇప్పుడు వారే బయటపడిపోయారనమాట. ఇది గమ్మత్తుగా ఉంటుంది లోకంలో. దీని యందు మీరు పూనిక వహించి ఉండాలి. ఇది మీరు బాగా దిద్దుబాటు జీవితంలో అలవాటు చేసుకున్నారనుకోండి, ఒకరి మీద మీరు తీర్పు చెప్పే ముందు అవతల వారిలో ఉన్నటువంటి పరమ మంగళప్రదమైన కోణాన్ని చూడడం మీకు అలవాటైంది అనుకోండి, ఇలా చేసి ఉంటారేమో అని ఆలోచించవచ్చు. లేదు, ఖచ్చితంగా ఆలోచించడానికి అవకాశం లేనప్పుడు మాత్రమే అది పొరపాటని మీరు అంటారు. అలా అన్నారంటే ఇంకా దానికి తిరిగి ఉండదు. అటువంటి ఆలోచన సరళి అలవాటు కావాలి. సరే, నేను ఎందుకు మీకు ఈ విషయాన్ని ప్రస్తావన చేయవలసి వచ్చింది అంటే, తుట్టతుదకు శుద్ధ విద్య యందు ఏమవుతుంది అంటే, విశ్వము తాను ఒకటిగా నిలబడిపోతాడు. అప్పుడు కారుణ్యమన్నది ఎందుకు పెళ్ళుబుకుతుంది అంటే, ఆయన బాధకి అవతల బాధకి తేడా తెలియక అనుభవిస్తాడు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను.
ఇప్పుడు శృంగగిరి పీఠానికి పీఠాధిపత్యం వహిస్తున్నటువంటి మహాపురుషుడు ఎవరున్నారో భారతీ తీర్థస్వామి వారు, ఆ భారతీ తీర్థస్వామి వారి గురువు గారు ఉండేవారు. ఆయన పేరు అభినవ విద్యాతీర్థస్వామి వారు. ఆ అభినవ విద్యాతీర్థస్వామి వారు శృంగగిరి పీఠానికి ఆధిపత్యం వహిస్తున్నటువంటి రోజుల్లో ఒక గమ్మత్తు జరిగింది. ఒక ఆయుర్వేద వైద్యుడు ఆయన దర్శనానికి వచ్చారు. ఆయన దర్శనం చేసుకున్న తర్వాత ఆయన మంది ఇచ్చారు. ఏమిటదని అడిగారు. ఆయన అడిగితే ఎప్పుడైనా కాళ్ళు బిణుకు పట్టినా, నిప్పి పెట్టినా, దెబ్బలు తగిలినా, కండరములు పట్టేసినా ఈ మందు రాసుకుంటే వెంటనే గుణం కనపడుతుంది, నొప్పి తగ్గిపోతుంది. ఇది మీరు అలవోకగా ఏదో ఇచ్చాను కదా అని చెప్పి మళ్ళీ ఎవరికో కాళ్ళు నిప్పి అంటే ఇచ్చేసారు. అలా ఇచ్చేసేయకండి. ఇది సామాన్యమైన మందు కాదు. చాలా కష్టపడి, చాలా ఖర్చు పెట్టి, చాలా పదార్థాలతో తయారు చేసిన మందు. కాబట్టి మీరు చాలా భద్రంగా ఉంచుకోండి సుమా, ఎప్పుడైనా అవసరమైతే వాడుకోండి అని చెప్పాడు ఆయన. తప్పకుండా అలాగే. ఇప్పుడు ఆయన దాన్ని సత్యదండంతో ఇలా తోసి పరివారంలో ఒకరిని పిలిచి దాన్ని భద్రం చేయండి అన్నారు. ఆ వచ్చిన ఆయన చాలా సంతోషపడి స్వామి స్వీకరించారని వెళ్ళిపోయారు. వాళ్ళు భద్రం చేశారు. మరునాడు సాయంకాలం అభినవ విద్యాతీర్థ స్వామి సత్యదండం పట్టుకుని తుంగానదిని దాటి శారదామాత గుళ్ళోకి రావాలి గురునివాస దగ్గర నుంచి. ఆయన అటువైపుగా వస్తున్నారు. అక్కడంతా పెద్ద తోట ఉంటుంది. అక్కడ ఎప్పుడూ తిరిగే కుక్కే ఒక కుక్క కుంటుతూ నడుస్తోంది. ఆయన ఆగి అన్నారు, ఆ కుక్క ఎందుకు కుంటుతోందని అడిగారు. అడిగితే ఎవరో కొట్టారండి, ఆ కుక్క కాలు నిప్పి చేసింది, అందుకని కాలుతో నడవలేకపోతోంది అన్నారు. ఆయన అన్నారు, ఎలాగో నడవలేకపోతోంది కదా, కుక్కని పట్టుకుని ఇలా తీసుకురండి అన్నారు. గబగబా వెళ్ళి శిష్యులు కుక్కను తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ పరివారంలో వాడిని పిలిచిన్నారు, నిన్న ఆ ఆయుర్వేద వైద్యుడు తెచ్చి ఇచ్చిన మందు ఇలా పట్టుకురా అన్నారు. ఆ మందు పట్టుకొచ్చారు. పట్టుకొస్తే దానికి జాగ్రత్తగా మందు రాయించారు. ఆయన రాయించి రోజు దానికి తగ్గిందా ఇంకొంచెం రాయాలా చూడండి అనేవారు. కొన్నాళ్ళకి ఏమైపోయిందంటే 4-5 రోజుల తర్వాత ఈయనకి ఇచ్చిన మందు డబ్బా ఖాళీ అయిపోయింది. కుక్క కాలు దిద్దుబాటు అయిపోయి పరిగెత్తి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయన చూసి ఎంత ఆనందపడిపోయారు. పోన్లేవయ్యా, కుక్క కాలు దిద్దుబాటు అయిపోయింది అన్నారు. ఆ ఔషధం అత్యంత ఖరీదైంది అని చెప్తే కుంటుతున్న కుక్క వంక చూసి, కుక్క కుంటితే కుంటుంది కానీ రేపొద్దున మనకేమైనా నొప్పి వస్తే పనికొస్తుందని చెప్పి మందు దాచుకోలేదు. కుంటుతున్న కుక్కని చూడగానే ఆ కుంటడం ఎంత బాధగా ఉంటుందో అన్నది అర్థం చేసుకోగానే మన దగ్గర ఔషధి ఉంది కదా వాడేశారు. ఇది విశ్వమంతా ఒకటే అన్న భావన వలన పైకొచ్చిన కారుణ్యం. ఈ స్థితిని పొందినటువంటి వారు శుద్ధ విద్య చేత అనుగ్రహింపబడ్డారు, అనగా అమ్మవారి చేత అనుగ్రహింపబడినారు అని గుర్తు. ఇది పతాక స్థాయి సనాతన ధర్మంలో. ఈ స్థాయిని పొందినటువంటి మహాపురుషులు ప్రకృతిలో ఏ ప్రాణి యొక్క ఖేదాన్ని చూసి వాళ్ళు ఓర్చుకోలేరు. అది వాళ్ళ పట్ల ఖేదంగా భావన చేసేసి వాళ్ళు బెంగ పెట్టేసుకుంటారు. ప్రపంచంలో ఏ ప్రాణి సంతోషాన్ని చూసి వాళ్ళు అసూయ పొందలేరు. ఎందుకు పొందలేరంటే ఎవరు సంతోషాన్ని పొందినా అది తన సంతోషంగానే భావన చేస్తారు. అందుకే భగవాన్ రమణులు కొండ మీద గోళీలు ఆడుతుండేవారు పిల్లలతో. అంటే బాల్య చేష్టితములు ఎలా ఉంటాయో అలా ఉంటాయి జ్ఞానుల యొక్క చేష్టితములు. మీకు నేను ఎలాగో కుక్క అన్నాను కాబట్టి నాకు ఒక విషయం జ్ఞాపకానికి వస్తోంది. భగవాన్ రమణులు శరీరంతో ఉన్న రోజుల్లో ఒక గమ్మత్తు జరిగింది. ఒంటి నిండా పుళ్ళు పట్టి గజ్జితో ఉన్నటువంటి ఒక కుక్క ఒకటి ఉండేది. అసలు ఆ కుక్క అంత దూరంలో ఉంటే ఇక్కడికి కంపు వచ్చేది. అది పడుకుంటే లేవలేదు, లేస్తే పడుకోలేదు, ఆ స్థితిలో ఉంది. అది ఎన్నో మార్లు రమణుల దర్శనం చేసుకోవడానికి ఆ కుక్క లోపలికి వస్తుండేది. వస్తుంటే చిచి 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 చీము నెత్తురుతో ఉందని ఆ కుక్కను తరివేసేవారు. చూసి 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 రమణులు అడిగారు ఒక రోజున, ఎవరు వస్తున్నారు, ఎవరిని తరుగుతున్నారని అడిగారు. ఒక గజ్జి కుక్క అండి, అది మీకోసం వస్తోంది రోజునన్నారు. ఆహా అన్నారు. ఒక రోజున అకస్మాత్తుగా రాత్రి 11 గంటలకి లేచి నేను ఒక్కసారి అలా వెలుపలికి వెళ్ళి రావాలి అన్నారు. సరే, వెనకాతల ఒక వ్యక్తి ఒక కర్ర దీపం పట్టుకుని సాయం వచ్చాడు. సాయం రావడం అంటే ఆయనని రక్షించుకోవడం కోసం. ఆయనకి సాయం ఎందుకు ఉంటుంది, ఆత్మ వస్తువు అయినా. సరే, అతను దూరంగా నించున్నాడు. ఆయన బహిర్భూమికి వెళ్ళినట్టుగా వెళ్ళారు. వెళుతూ ఎవరో నాకుతున్న చప్పుడు వస్తోంది. ఆయన ఇంకా చాలండి, మీకు తృప్తి కలిగిందా, చాలండి ఇంకా తృప్తి కలిగిందా, అయ్యయ్యో అదేమిటి అంత ఆనందం, ఇక చాలు అంటున్నారు. ఈ వ్యక్తికి అర్థం కాలేదు, ఎవరితో మాట్లాడుతున్నారు ఈయన బహిర్భూమికి వెళ్ళి అని. కాసేపు అయింది, లేచి వచ్చారు. వచ్చిన తర్వాత మర్నాడు పొద్దున్నే ఈ పరిచారికులు చూస్తే
భగవాన్ రమణులు ఎక్కడికి వెళ్ళి కూర్చున్నారో అక్కడ ఈ గజ్జి కుక్క చచ్చిపోయింది. రమణులకు వచ్చి చెప్పారు, నిన్న మీరు కూర్చున్న చోట ఒక కుక్క చచ్చిపోయింది, రాత్రి మీరు ఎవరితో మాట్లాడారని అడిగారు. ఆ కుక్క ఎప్పటి నుంచో నన్ను దర్శనం చెయ్యాలనుకుంటోంది, మీరు అవకాశం ఇవ్వలేదు కదా, అది ఇక వెళ్ళిపోయే సమయం ఆసన్నం అయిపోతోందని నేనే వెళ్ళాను. వారు నన్ను ఎంతో ప్రేమతో నాకారు, వారు నా మీద పడ్డారు. వారిని అయ్యయ్యో మీకు ఎందుకంత ప్రేమ, మీ కోరిక తీరిందా, మీరు సంతోషం పొందారా అని నేను నిన్న మాట్లాడింది వారితోటి. వారు తొట్ట శ్వాస నావుడిలోనే విడిచిపెట్టారన్నారు. వారు ఇప్పుడు చెప్పండి ఎలా ఉంటుందో. ఇదండి సనాతన ధర్మం అంటే. సనాతన ధర్మం ఈజ్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ జోక్. ఆ స్థాయికి వెళ్ళారు వాళ్ళు. ఇది శుద్ధ విద్య. ఎవరు అమ్మవారి అనుగ్రహాన్ని పొందారో వారు ప్రపంచాన్ని తనని ఒకటిగా చూసుకున్నారు. నాకు ఇంకా ఇది ఇలాంటి విషయాల్లోకి వస్తే పుంఖానుపుంఖలంగా ఏవో నా మనస్సులో మిదిలిపోతుంటాయి. ఒకానొకప్పుడు పాతాళలింగం దగ్గర మళ్ళీ ఆ పాతాళలింగ దర్శనానికి ఏర్పాట్లు చేశారు. ఆ దేవాలయాన్ని అంతటినీ కూడా పునర్నిర్మాణం చేసి తమిళనాడు గవర్నర్ గారు దంపతులు కూడా వస్తున్నారు అని అన్నారు. ఎలాగో భగవాన్ రమణుల దర్శనానికి వస్తారని పెద్ద చలువ పందిళ్ళేశారు. మధ్యాహ్నం 2:30 గంటల వేళలో రమణ మహర్షి ఒక్కరే కూర్చుని ఉండేవారు. ఒకరోజు సూర్య నాగమ్మ గారు కొంచెం తొందరగా వచ్చారు. వచ్చి అక్కడ కూర్చుని ఆవిడ క్రోటన్ మొక్క పక్కన కూర్చున్నారు. కూర్చుంటే ఆ రమణ మహర్షి చెంప కింద చెయ్యి పెట్టుకుని అలా చూస్తున్నారు. ఆయన దేన్ని చూస్తున్నారు అని ఆవిడ చూశారు. ఒక పెద్ద ఆకుపచ్చ పాము, అది చెట్టు తిరుగుడు పాము, అత్యంత విషపూరితమైనటువంటి పాము. అది తడిగా ఉన్న ఆ క్రోటన్ మొక్కలన్నిటి మీద తిరిగి పందిరెక్కి ఆ పందిరి కర్రల మీద చుట్టుకు పడుకుంది. ఈవిడ భగవాన్ పాము అన్నారు. అవును చూశాను, గత 3 రోజులుగా వారు ఇలాగే వస్తూ ఉంటారు. ప్రతిరోజు 2:30కు వస్తారు వారు, కొంతసేపు ఇక్కడ తిరుగుతారు, తిరిగి వారు వెళ్ళిపోతుంటారు, వారు ఏదో పని మీద వస్తుంటారు, ఇక్కడికి దేనికో వస్తున్నారు అన్నారు. ఆవిడ తెల్లబోయారు. తెల్లబోయి ఈలోగా ఆశ్రమానికి సంబంధించిన ఒక ఆయన వచ్చి, అవునమ్మా రోజు ఈయన వస్తారు, ఆ పాము వస్తుంది, జన్మలెత్తినా మనకు ఆ మాట రమ్మన్నా రాదండి, అది అనుభవించిన వాడి గుండెల్లోంచే వస్తుంది. గురువు పక్కనుంటే మాత్రం గురువు సంస్కారం వచ్చేస్తుందా? అందుకని ఆయన చూడండి ఏమన్నారంటే, ఈ పాము వస్తోంది, ఈయనేమో రోజు దాన్ని చూస్తూ ఉంటారు, భగవాన్ 10 మంది తిరిగే ప్రదేశం ఈ పాము తిరుగుతోందంటే పోన్లేవయ్యా వారు ఎందుకు వస్తున్నారో అంటారు అన్నారు. అంటే ఈవిడన్నారు, సూర్యనాగమ్మ గారు, నాకేం భయం వెయ్యట్లేదు భగవాన్, ఎందుకంటే మీరు రోజు చెప్పిన మాటలు నేను వింటున్నాను, కానీ వారు చెప్పిన దాంట్లో కూడా సత్యం ఉంది. అందరూ మీ స్థాయిలో ఉండరుగా, వచ్చిన వాళ్ళు ఎవరైనా కంగారు పడి పాము పాము అంటే ఇబ్బంది కదా, అందుకని ఆ పాముని కొట్టేస్తే బాగుంటుంది అని ఈయన పూర్తి చేశాడు. వెంటనే రమణులు చూసి అన్నారు, అయ్యయ్యో ఎందుకండి అలా మాట్లాడతారు, ఎన్నాళ్ళు చూస్తారండి పైన ఉన్నటువంటి తిత్తిని, తిత్తులు వేరు కావచ్చండి, లోపల పదార్థాన్ని చూడండి, వారిలో ఉన్న పదార్థం మనలో ఉన్న పదార్థం ఒక్కటే కదా, వారు ఏదో పాపం చల్లగా ఉందని వచ్చి వెళ్ళిపోతున్నారు, వారు ఎవరికి అపకారం చేశారు, వారిని ఎందుకు కొడతానంటారని అలా చూశారు. ఆ పాము వంక, పాము ఆయన వంక చూసింది. అది నిజమైన శక్తిపాతం, అది నిజమైనటువంటి అవగాహన. సర్వభూతముల యందున్నవాడు తనలో ఉన్న ఆత్మని అవతల ఉన్న ఆత్మని ఏకీకృతం చేస్తే ఈయన భావం దానికి అర్థం కావడం. మిమ్మల్ని కర్ర పెట్టి కొడితే నేను చూడలేను, కాబట్టి నేను ఇవాళ ఇక్కడికి వచ్చాను కాబట్టి సరిపోయింది, నేను రాకముందు గబుక్కుని ఎవరైనా మీకు అపకారం చేస్తే నేను తట్టుకోలేను, మీరు ఏమనుకోవద్దు, మీరు రాకండి అని ఆయన ఏమన్నారో తెలియదు. వెంటనే ఆ పాము జర 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 కిందకి దిగి వెనకాతల ఉన్నటువంటి కొండ అరణ్యంలోకి వెళ్ళిపోయింది. ఇంకెప్పుడు ఆ పాము రాలేదు. ఎటువంటి ఏకాత్మ భావన ఎందుంటారో చూసారా, ఆశ్చర్యంగా ఉంటాయండి మహాత్ముల జీవితాలు. శృంగగిరికి పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖర భారతీ స్వామి వారు అమ్మవారు పరీక్ష పెడుతుందేమో, అందుకే అన్నిటికన్నా తక్కువైనటువంటి కుక్క చేతనే వాళ్ళ యొక్క ఉన్నత స్థితి తెలిసిపోతుంటుంది. చంద్రశేఖర భారతీ స్వామి వారు పీఠాధిపత్యం వహించిన రోజుల్లో రోజు కుక్క వచ్చేది ఆయన దగ్గరికి. అది ఏది తినేది కాదు, మాంసం తెచ్చి అక్కడ పెట్టినా సరే అది ముట్టుకునేది కాదు. శ్రీచక్రార్చన అయిపోయి చంద్రమౌళీశ్వరుడికి నైవేద్యం అయిపోయిన తర్వాత ప్రసాదం పట్టుకొచ్చి ఆకులు అక్కడ పెడితే తిని పడుకునేది అంతే.
ఏ పదార్థం ముట్టుకునేది కాదు. స్వామివారు ఎప్పుడైనా యాత్రకి బయలుదేరి విజయ యాత్రకు వెడుతుంటే అది కూడా బయలుదేరిపోయేది. బయలుదేరిపోయి అది ఎక్కడ నడిచేదంటే పరివారంతో నడిచేది కాదు. చంద్రశేఖర భారతీ స్వామివారు కూర్చున్న పల్లకి కింద అది నడుస్తుండేది. స్వామివారు ఎక్కడ విడిది చేస్తే అది అక్కడ విడిది చేసేది. స్వామివారు అనుగ్రహ భాషణం చేస్తే దూరంగా అలా కూర్చుని వినేది. అంతా అయిపోయిన తర్వాత ప్రసాదం పెడితే తినేది. ఒక రోజున అది వెళ్ళిపోతుంటే ఓ పిల్లవాడు దాన్ని రాయి పెట్టి కొట్టాడు. కొడితే ఆ కుక్క భౌ అని వాడి మీద దూకింది. దూకితే పీఠ పరివారం ఏం చేశారంటే కుక్క ఎవరినన్నా కరిస్తే బాగుండదని దాని కళ్ళకి గంతలు కట్టేసి ఒక వాహనం ఎక్కించి 25 మైళ్ళ దూరం తీసుకెళ్లి వదిలేశారు. వదిలేసి 25 మైళ్ళ దూరం నుంచి వాళ్ళు తిరిగి వచ్చేసారు వాహనంలో. వాళ్ళు వచ్చేటప్పటికీ కుక్క వచ్చి పడుకునుంది. మీరు నమ్మండి నమ్మపోండి, నేను అబద్ధం చెప్పట్లేదు. అటువంటి పీఠముల గురించి అబద్ధాలు చెప్పవలసిన అవసరం నాకు లేదు. ఆ కుక్క ఆ రోజు నుంచి ప్రసాదం పెడితే తినడం మానేసింది. అది రోజు చంద్రశేఖర భారతి స్వామి వారి దర్శనం చేసుకుని అది ఏ క్షమార్పణ చెప్పుకుందో నన్ను దూరం చెయ్యొద్దని ఆయన దర్శనం అయిన తర్వాత ప్రసాదం తినేది. చిట్ట చివరికి ఆ కుక్క అలాగే ఆయన దర్శనం చేసి ఈశ్వరుల్లో లీనమైపోయింది. ఒక్కొక్కసారి ఉపాధి మారుతుంది, కానీ ఏ మహానుభావుడు అలా తిరుగుతూ ఉంటాడో తెలియదు. ఇది ఏకాత్మ భావనతో అన్నిట ఉన్నటువంటి ఒక్క వస్తువుని చూస్తూ ఉంటారు. ఆ ఒక్క వస్తువుని చూడగలిగినటువంటి ప్రజ్ఞకి ఎదుగుతారే ఆయన జ్ఞాని. ఆ జ్ఞాని మీకు బాహ్యమైనటువంటి అలంకారం చేత దొరకడు. ఆయన లోపల అలా ఉంటాడు, అటువంటి జ్ఞానంతో ఉంటాడు. ఆయనకి ఎదుటివారి ఆనందం తన ఆనందం, ఆ స్థాయికి పెరిగి ఉంటారు. నాకు ఇంకా అదొక ఆనందం, మళ్ళీ ఇంకొకటి చెప్పేస్తే సంతోషంగా ఉంటుంది, ఇంకా అక్కడితో ఆపేస్తాను. భగవాన్ రమణులు విరూపాక్ష గుహలో ఉన్న రోజుల్లో మంచి ఎండాకాలంలో కొండ మీద గడ్డి కోసుకోవడానికి వచ్చేవారు. కొంతమంది చాలా పాపం ఆ గడ్డి కోసుకుని అమ్ముకుంటే తప్ప బిడ్డల్ని పోషించుకోలేనటువంటి స్త్రీలు, వాళ్ళు పచ్చగడ్డి మోపులు కట్టుకున్న తర్వాత ఒకే ఒక్క తీర్థంలో నీళ్లు పడేవి ఆ కాలంలో. ఎండాకాలం వస్తే అక్కడ వీళ్ళని నీళ్లు తాగనిచ్చేవారు కాదు. అందుకని వాళ్ళు భగవాన్ రమణులు ఏం చేసేవారంటే కుండలతో నీళ్లు పట్టి తీసుకొచ్చి అక్కడ పెట్టేవారు. పెడితే వీళ్ళందరూ గడ్డి కోసుకుని నాలుక దప్పికతో పిడచ కట్టి రమణుల దగ్గరికి వచ్చేవారు. వస్తే ఈయన బయట నిలబడి వాళ్ళకి నీళ్లు తాగండని దోషిట్లో పోస్తుంటే వాళ్ళు అనేవారు, బాబా ఒంగుని గడ్డి కోస్తే వీపు కాలిపోతోంది బాబా, మీ చేత్తో కాసి నీళ్లు పోయండి అనేవారు. అని వాళ్ళు ఒంగుంటే ఈ నరుగు మీద నించుని పిడతతో నడుముల మీద నీళ్లు పోసి ఏడిచేవారు ఆయన. ఒకప్పుడు సూర్య నాగమ్మ గారు అడిగారు, ఇది నిజమేనా అని. అడిగితే ఆయన అన్నారు, అవును, నిర్వాణాయ తరుఛాయ తప్తస్య విశేషత. అంత ఎండలో గడ్డి కోసుకుంటే తప్ప కడుపు గడవనటువంటి ఆ తల్లులు మధ్యాహ్నం వరకు నోరిండిపోతున్నా గడ్డి కోసి వచ్చి మా నడ్డి మీద నీళ్లు పోయండి బాబాయ్ అన్నప్పుడు ఒంగుంటే నేను వాళ్ళ మీద నీళ్లు పోస్తుంటే ఆ వీపు మీద చల్లని నీళ్లు పడినప్పుడు వాళ్ళు పొందిన ఆనందానికి నా కళ్ళు చెమర్చాయని. మహానుభావుడు ఇన్ని బియ్యం ఇంత గంజి వార్చి అందులో ఉప్పేసి అట్టెపెట్టి వచ్చినటువంటి ఈ పల్లెటూరి వాళ్ళందరికీ ఆ గంజి పోసేవారు. ఉడతలు అలాంటివి పప్పులవి తింటే తప్ప ఆయన ప్రసాదం తినేవారు కాదు. ఎంతటి స్థాయి అంటే భగవాన్ రమణులంటే రమణాశ్రమానికి మళ్ళీ కొత్త హాల్ అవి కట్టి ఉత్సవం జరిగింది. పీఠం మేనేజర్ గారు మైక్లో ఓ మాట చెప్పాడు, సన్యాసులందరికీ రెండో పంక్తిలో భోజనం పెడతాం కాబట్టి సన్యాసులందరూ గేటు దగ్గర ఉండండి, ప్రస్తుతం ఇక్కడికి వచ్చినటువంటి అతిథులు హైకోర్టు జడ్జెస్ వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మొదటి పంక్తిలో భోజనం అన్నాడు. అని అందరికీ భోజనం వడ్డించి అయ్యో రమణులేరి అని వెతుకుతున్నారు. రమణులు గేటు బయట నించున్నారు. ఆయన బయటికి వచ్చి అయ్యో అదేమిటండి ఇక్కడి నించున్నారు, మీ గురించి అందరూ ఆగారన్నారు. నేను సన్యాసినేగా, నాకేముంది, గేటు బయట నిలబడమన్నారుగా, అందుకని ఇక్కడ నిలబడ్డానన్నారు. ఇప్పుడు వాళ్ళు ముందు వాళ్ళకి పెట్టారు. చాలా కాలం ఇప్పటికీ బహుశా నియమం ఉందనుకుంటాను, రమణాశ్రమంలో బయట నిలబడినటువంటి నిరుపేద వారికి అందరికీ కూడా ముందు నారాయణ సేవ చేసి, అందుకే చూడండి భోజనం పెట్టడానికి ఉన్న ఒకే ఒక మాట ఏమిటంటే నారాయణ సేవ, అంతే, అదొక్కటే, ఇంకొక మాట లేదు. నారాయణ సేవ
నారాయణ సేవ అంటే అందరిలో ఉన్న నారాయణుడికి అన్నం అందుతోంది అంతే. నారాయణ సేవ అని వాళ్ళందరికీ పెట్టాక రమణులు కూడా అప్పుడు లోపలికి వెళ్ళి పదార్థం తీసుకునేవారు. మహాపురుషులైనటువంటి వారు అంత స్థితిలో ఉండేవారు. చంద్రశేఖర పరమాచార్య కాంచీ పీఠాధిపత్యం వహిస్తున్న రోజుల్లో వంటవాడు మినప్పప్పు ఎత్తుకుపోతూ దొరికిపోయాడు. దొరికిపోతే పరమాచార్య దగ్గరికి తీసుకొచ్చారు, ఈ వంటవాడు మినప్పప్పు ఎత్తుకుపోతున్నారని. ఏం శిక్ష వేయమంటారని అడిగారు. అడిగితే ఆయన అన్నారు, వాడికి ఒక 5 షేర్లు మినప్పప్పు 2 షేర్లు నెయ్యి ఇచ్చి పంపండి అన్నారు. అదేమిటని ఆశ్చర్యపోయారు కదూ. వాడు రోజు పాపం గారెలు వండి మనందరికీ పెడుతున్నాడు పీఠంలో. వాడికి తను తినాలని తన బిడ్డలకి పెట్టుకోవాలని కోరిక ఉండి ఉంటుంది. వాడికి డబ్బు లేకపోయి ఉంటుంది, అందుకు కదూ మినప్పప్పు ఎత్తుకెడుతున్నాడు. మనం సిగ్గుపడద్దు. వాడికి 5 షేర్ల మినప్పప్పు 2 షేర్ల నెయ్యి ఇవ్వండి, వాడు నీతి గారెలు తిని సంతోషపడి వచ్చి పీఠంలో వంట చేస్తాడన్నారు. ఇది సర్వాత్మ భావన. అందరి దృష్టి ఒకలా ఉంటుంది, జ్ఞాని దృష్టి ఒకలా ఉంటుంది. అది మీరు అలవాటు చేసుకుందామంటే వచ్చేది కాదు. నేను భగవాన్ రమణుల్ని ఇమిటేట్ చేస్తాను, నేను చంద్రశేఖర పరమాచార్య స్వామి వారిని అనుకరిస్తాను, రామకృష్ణ పరమహంసని అనుకరిస్తాను అంటే మీకు ఒక్కనాటికి రాదు. రామకృష్ణ పరమహంసని పల్లకీల్లో తీసుకెళ్తున్నారు శిష్యులు కలకత్తాలో. తీసుకెడుతుంటే ఆ దక్షిణేశ్వరం వీధుల్లో పెడుతున్నారు అసుర సంధ్య వేళలో. తెరలు కట్టున్నాయి, లోపల పాట పాడుకుంటున్నారు ఆయన. ఎందుకో తెర తీసి చూశారు, అసుర సంధ్య వేళ అవుతోంది. వేశ్యలు వీధుల్లో నిలబడి విటుల కోసం నిలబడ్డారు. నిలబడి వాళ్ళు విటుల్ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. రామకృష్ణ పరమహంస పల్లకీలోంచి దూకి ఆ వేశ్యవాడ వైపు పరిగెత్తి ఆ కనపడ్డ వేశ్యలందరి పాదాలకి నమస్కారాలు మొదలెట్టారు. శిష్యులు బలవంతంగా పల్లకి ఎక్కించి తీసుకెళ్లిపోయి మఠంలో దింపి లోపల కూర్చోబెట్టి, ఏమన్నా మర్యాదగా ఉందా, మేము మీ పల్లకి మొయ్యడం, మీరేమో వేశ్యవాడకు పరిగెత్తి వాళ్ళ కాళ్ళ మీద పడ్డామన్నారు. అంటే ఆయన అన్నారు, వాళ్ళు వేశ్యలా? నాకు అలా తెరెత్తి చూడగానే నాకు జగదంబ కనపడి, అబ్బా ఎన్ని పాదాలో నా తల్లి పాదాలని నమస్కరించాను అన్నారు. యద్భావం తద్భవతి. ఎక్కడ ఎవడు ఎలా తరిస్తాడో, ఏ దృష్టికోణంతో చూస్తాడో మనకి తెలియదు. ఆ ఏకాత్మ భావన ఎక్కడ భేదమన్నది తెలియనిటువంటి స్థితికి చేరుకుంటాడో, ఎక్కడ అటువంటి సమున్నతమైన స్థాయిలో నిలబడతాడో, ఆ స్థాయి చేరితే దాన్ని శుద్ధ విద్య అంటారు. అటువంటి శుద్ధ విద్యని చేరడానికి అంకురములు ఏవి ఉంటాయో ఆ అంకురములు ద్విజపంక్తి ద్వయోజ్వల, తన పళ్ళ వరసలుగా కలిగి ఉన్నది. పళ్ళు 2 వరసలుగా ఉంటాయి, కింద ఒక వరస ఉంటుంది, పైన ఒక వరస ఉంటుంది. అందులో మీరు చూడండి, షోడశీ విద్య అని ఒక విద్య, శ్రీ విద్యకి సంబంధించి అమ్మవారికి సంబంధించినటువంటి బీజాక్షరాలు. అవి 16. అవే పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని పైకి ఉచ్చరింపబడేటటువంటి స్వరూపంలో అవి ఒక గింజ పాతితే మొట్టమొదట మొక్క వచ్చేటప్పుడు ఇలా 2 దళముల కింద విచ్చుకుంటుంది. అలా ఈ షోడశీ విద్య పైకి ఉచ్చరింపబడేటప్పుడు విచ్చుకుని పైకి వైఖరిగా వినపడే సమయంలో ఉన్నటువంటి స్వరూపం 2గా మారితే 16 రెళ్ళు 32 అవే అమ్మవారి యొక్క దంతపంక్తిగా ఉంటాయి. 2 ద్విజపంక్తి ద్వయోజ్వల అండంలో ఉన్నటువంటి రహస్యం ఏమిటంటే, ద్విజులు అన్న మాటకి అనేకమైన అర్థాలు ఉన్నాయి. ద్విజులు అంటే బ్రాహ్మణులు, ద్విజులు అంటే 2 సార్లు పుట్టిన వాళ్ళు. 2 సార్లు పుట్టినవి లోకంలో కొన్ని ఉంటాయి, అవి నిజంగా 2 మాటలు పుడతాయి. పక్షి 2 మాటలు పుడుతుంది, ఎందుకంటే ఒకసారి గుడ్డు పుడుతుంది, గుడ్డు పొదిగాక పక్షి పుడుతుంది. అందులో 2 మాటలు పుట్టేది పక్షి, 2 మాటలు పుట్టేవాడు బ్రాహ్మణుడు. ఎందుచేతనంటే ఒకసారి తల్లి కడుపులోంచి పుడతాడు, 2వ మాట ఉపనయనం చేసి గాయత్రీ మంత్రోపదేశం చేసిన తరువాత అతనికి ద్విజ సంస్కారం ఏర్పడింది అంటారు. యజ్ఞోపవీతం మెళ్ళో వేసుకుని సంధ్యావందనం ఒక్క పూట కూడా చెయ్యనటువంటి వాళ్ళకి ఇది వర్తిస్తుందని నేను అనుకోవట్లేదు నా అల్పజ్ఞానంతో. సంధ్యావందనం చేసి గాయత్రిని నమ్మి ఆ గాయత్రీ మంత్రం చేసుకుని ఆ సంధ్యావందనం మీద నమ్మకం ఉండి యజ్ఞోపవీతాన్ని రక్షించుకుంటేనే. ఎందుకంటే లోకంలో ఒక మాట ఉంది, జాతీయ పతాకం చిరిగిపోయిందనుకోండి, దాన్ని ఎగరవేసిన వాడిని ఖైదులో పెడతారు. నీ యొక్క బ్రాహ్మణ్యానికి నీ యొక్క గాయత్రికి చిహ్నమైన యజ్ఞోపవీతం మలినమై జీర్ణమైంది నీ ఒంటి మీద ఉంటే ఉత్తర క్షణంలో నీవు గాయత్రి చేత అనుగ్రహాన్ని కోల్పోయిన వాడివై ఉన్నావు. జీర్ణయజ్ఞోపవీతంలా జిడ్డు ముఖం అంటారు. నేను జీర్ణయజ్ఞోపవీతంతో ఉండకూడదు, ఉత్తర క్షణంలో యజ్ఞోపవీతాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది.
ఒకవేళ రోజు కుదరకపోతే కొత్త యజ్ఞోపవీతం వేసేసుకోవాలి తప్ప, మంచి రోజున మళ్ళీ పాత యజ్ఞోపవీతం మొదలాలి తప్ప యజ్ఞోపవీతం మాత్రం శిథిలం కాకూడదు. కనుక చూడండి, ద్విజులైనటువంటి వారు అంటే ఎవరు వేద విద్యను, వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి సనాతన ధర్మము యొక్క రహస్యమును, భక్తి జ్ఞానములను లోకమునకు వ్యాప్తి చేస్తారో, ఎవరు తాము అధ్యయనము చేసి తెలుసుకుని లోకమంతటికి ఇది అందించాలనేటటువంటి తాపత్రయంతో ఉంటారో వారే అమ్మవారి యొక్క దంతములు. అందుకని వారు ద్విజులై ఉన్నారు, వారు అమ్మవారి యొక్క దంతములై ఉన్నారు. కాదు, పక్షి అంటే పక్షి 2 రెక్కలతో ఎగురుతుంది, ఒక్క రెక్కతో ఎగరదు. మీరు చూడండి, పక్షి ఎప్పుడైనా ఎగిరితే ఒక గదిలో ఎగురుదాం, మఠంలో ఎగురుదామని ప్రయత్నం చేయదు. పక్షి ఎప్పుడు ఎగిరినా ఆకాశంలో ఎగురుతుంది, 2 రెక్కలతో ఎగురుతుంది. 2 రెక్కలతో ఎగరడమే భక్తి కర్మ. ఈ 2 రెక్కలతోటి ఎక్కడ ఎగురుతుంది? ఆకాశంలో ఎగురుతుంది. ఆ అంటే అంతటా, కాష్ అంటే ప్రకాశించడం. భక్తి కలిగి ఉంటాడు, అనుష్ఠానము తెలుస్తూ ఉంటుంది. ఆ భక్తి అనుష్ఠాన రూపంగా ఉంటుంది తప్ప భక్తి ఉందండి అవన్నీ ఎందుకండి అంటే కుదరదు. నా కొడుకు మీద నాకు బాగా ప్రేమ ఉంటే పండక్కి వాడికి చొక్కా కుట్టించకుండా నేను ఉండలేను. అపారమైన భక్తి ఉన్నవాడు పరమేశ్వరుడి యొక్క పూజ చెయ్యకుండా ఉండలేడు. కాబట్టి పూజ చేస్తేనే భక్తి ఏమిటండి అంటే అది వితండవాదన, అది భక్తి కాదు. శంకరాచార్యులు వారు ఇలాంటి వాటిని తృణీకరించారు. దుస్తర్కాస్తు విరమ్యతాం, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకని చెప్పారంతే. అంటే నీకు భక్తి ఉన్నది నిజమైతే కర్మాచరణముగా ప్రకటనము కావలసిందే. కాబట్టి భక్తి కర్మ 2 రెక్కలై వారు విహరిస్తూ ఉంటారు. ఎప్పుడు బ్రహ్మముతో అనుసంధానం అవుతూ ఉంటారు, ఈశ్వరుడితోటి. ఈ బ్రహ్మముతో అనుసంధానమవుతూ నిరంతరము ఆకాశమునందు ఎగిరేటటువంటి పక్షి ఎటువంటిదో అమ్మవారి అనుగ్రహాన్ని పొందినటువంటి వారి జీవితములు కూడా అలా ఉంటాయి. కాబట్టి వారు ద్విజపంక్తి ద్వయోజ్వల, వారు అమ్మవారి యొక్క దంతపంక్తి అయి ప్రకాశించుతున్నారు. అలాగే దీక్షితులైన వారు ఉంటారు. ఆ దీక్షాస్వీకారమును చేసి దీక్షితులైన వారు ఎవరున్నారో వారు సాక్షాత్ అమ్మవారి యొక్క దంతములై ప్రకాశిస్తూ ఉంటారు. ఎందుచేత అంటే దీక్ష చేత కూడా 2వ జన్మ ఉంటుంది. అమ్మ కడుపులోంచి పుట్టడం ఒక జన్మ అయితే ఒక దీక్షని స్వీకరించడం 2వ జన్మ. ఒక్కొక్కసారి అది 3వ జన్మ కూడా అయిపోతుంది. ఎందుకంటే అమ్మ కడుపులోంచి వచ్చింది గాయత్రీ మంత్రం, 3 దీక్షా స్వీకారం, 3 జన్మలు అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు 3 జన్మలు అయిపోయాయని లెక్క ఉండదు. అప్పుడు అది 2 కిందకి పరిణమిస్తుంది. పరిణమించి వాడు అమ్మవారి యొక్క దంతపంక్తిలో ఒకడుగా మారుతాడు. ఆ దంతములలో ఒకడై ఆ దంతములు లోకము యొక్క ఉపకారము చెయ్యడానికి ఎలా ప్రకాశిస్తాయో అలా ఈ దంతములు కూడా లోకమును ఉద్ధరించడం కోసమని ప్రకాశించేటటువంటి స్వరూపంతో ఆయన లోకమునందు తిరుగుతూ ఉంటాడు. కాబట్టి అటువంటి దీక్షితులు కూడా అమ్మవారి దంతపంక్తి యందు చేరి ఉన్నారు. ఇలా అనుష్ఠించి భక్తి మార్గంలో నడిచి చిట్ట చివరికి ద్వంద్వములను దాటిపోయిన వారెవరున్నారో వారందరూ చిట్ట చివరికి అమ్మవారి దంతములే అయ్యున్నారు. అందరూ సాహిత్యవేత్తలు కానక్కర్లేదు, అందరూ సంగీత శాస్త్రజ్ఞులు కావక్కర్లేదు, అందరూ ఉపన్యాసాలు చెప్పిన వాళ్ళు కానక్కర్లేదు. కానీ ఒక్కొక్కరు ఏం చేస్తున్నారు ఎవ్వరికీ తెలియదు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. నేను మా గురువు గారి దగ్గరికి వెడితే మా గురువు గారు దాని గురించే ప్రస్తావన చేస్తున్నారు. గణపతి ముని లాంటి మహాపురుషుడు, అంత విద్వత్తున్నవాడు మీకు ఎక్కడా కనపడడు. అంతటి విద్వత్తున్నటువంటి వారు కావ్యకంఠ గణపతి ముని. ఇంత విద్వత్తున్నటువంటి గణపతి ముని భగవాన్ రమణుల దగ్గరికి వెళ్ళేటప్పటికీ అసలు ఆత్మదర్శనం అంటే ఏమిటో వారి దగ్గర విన్నారు. విద్వత్తు ఉన్నటువంటి వారు కావ్యకంఠ గణపతి ముని, ఆత్మదర్శనం అయినటువంటి వారు భగవాన్ రమణులు. రమణుల్ని గురువుగా స్వీకరించి కావ్యకంఠ గణపతి ముని ఈ అనుష్ఠానమునందు ఆత్మదర్శనమునందు కొంత దూరం వెళ్ళగలిగారు. కనుక చూడండి, ఇప్పుడు భగవాన్ రమణులు ఏం చేశారు, ఏం చదువుకున్నారు అని మీరు అడిగారు అనుకోండి, యథార్థంగా ఏం చెప్పవలసి ఉంటుందంటే ఆయన చదువుకున్నది ఏం లేదు. ఇది గమ్మత్తు. మీరు ఎందువల్ల కలెక్టర్ అయ్యారో అన్నారు అనుకోండి, నేను ఇది చదువుకున్నాను మీరు చెప్పగలరు. నువ్వు ఈశ్వరుణ్ణి పొందడానికి ఏది హేతువు అని అడిగారు అనుకోండి, దానికి సిలబస్ ఏమి ఉండదు. అది గమ్మత్తుగా ఉంటుంది.
ఎందుకనంటే అది అమ్మవారి యొక్క పళ్ళు కావడం అంటే. ద్విజ అంటే పళ్ళు కూడా రెండు మాటలు వస్తాయి, ఓసారి వచ్చి ఊడిపోయి మళ్ళీ వస్తాయి. ఎవడు పుట్టిన తరువాత అకస్మాత్తుగా ఈశ్వరుడు యందు అటువంటి ఈశ్వరానుగ్రహం కలిగి భగవంతుడి వైపుకి ఏ క్షణంలో ఎవడు ఎలా తిరిగిపోతాడు అన్నది మీరు ఊహించలేరు. ఆయన అరుణాచలం అన్న పేరు వినేంత వరకు మంచి బలమైన శరీరం ఉన్న వ్యక్తి. ఒకానొక నాడు ఒక వ్యక్తి అరుణాచలం నుంచి వస్తూ నేను అరుణాచలం నుంచి వస్తున్నాను అన్నాడు. ఎవ్వరూ ఇంట్లో లేనప్పుడు మరణాన్ని పొందుతున్న అనుభూతి ఒకటి ఆయనకి కలిగింది అంతే. ఆ తర్వాత ఇంకెప్పుడూ ఆయన అరుణాచలం నుంచి తిరిగి వెనక్కి రాలేదు. ఆ రమణులు ఇవాళ మోక్షమునందు ఆత్మదర్శనమునందు భగవాన్ రమణులు చెప్పిన మాటలు ఏవి ఉన్నాయో అవి ఆదిశంకరాచార్యుల వారు చెప్పినటువంటి మాటలతో తుల్యములు. ఏం చదువుకున్నారు రమణ మహర్షి అని మీరు నన్ను అడిగారనుకోండి, అప్పుడు నేనేం చెప్పవలసి ఉంటుందంటే 8వ క్లాస్ చదువుకున్నారు అని చెప్పవలసి ఉంటుంది. 8వ క్లాస్ చదువుకున్న ఆయనకి ఉపనిషత్తులు ఎలా వచ్చాయి, వేదాలు ఎలా వచ్చాయి అని అడిగారనుకోండి, ఆ ప్రశ్నకు అర్థం ఉండదు. ఎందుకు అర్థం ఉండదు అంటే ఇంత మెత్తగా ఉండేటటువంటి లోపలి భాగం కలిగినటువంటి బుగ్గలు, ఇంత మెత్తగా ఉండేటటువంటి నాలుక, వీటి మధ్యలో ఇంత గట్టిగా ఉన్నటువంటి పళ్ళు ఎలా వచ్చాయి? ఇంత గట్టిగా ఉండే పళ్ళు ఇంత మెత్తగా ఉండేటటువంటి బుగ్గల లోపలి భాగాల్ని కానీ నాలుకని కానీ కరవకుండా ఎలా సహకరిస్తున్నాయి? మీకు తెలియదు. భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆయన ఎలా అన్ని విషయాలు తెలుసుకుని మోక్షం వైపుకి వెళ్ళగలిగాడు? మీకు తెలియదు, తెలియాలని లేదు కూడా. లౌకిక విద్యల్లో ఈయన ఇది చదువుకున్నాడు, ఇది చేశాడు. ఈశ్వర సంబంధమైన విషయాల్లో క్వాలిఫికేషన్కి ఆత్మజ్ఞానం పొందడానికి సంబంధం ఏముండదు. నువ్వు ఇది చదువుకున్నావు, నీకు ఇది ఎలా వచ్చింది? అదొక చచ్చు ప్రశ్న. ఆ ప్రశ్న వేయకూడదు. ఈశ్వరానుగ్రహమే హేతువు. ఈశ్వరానుగ్రహం కలిగిందా ఆయనకి భాషిస్తుంది. ఈశ్వరానుగ్రహం లేదా నువ్వెంత చదువుకున్నా ఆ చదువు కూడా అహంకారానికే పనికొస్తుంది. కాబట్టి చూడండి, ఇప్పుడు ఈ స్థితిని పొందిన వారెవరున్నారో వారందరూ అమ్మవారి యొక్క దంతపంక్తి అయి ఉన్నారు, ద్విజులై ఉన్నారు. రెండో మాట పుట్టినవారు వాళ్ళందరూ. ఒక మాట పుట్టి అకస్మాత్తుగా వారి ధోరణి ఈశ్వరుడి